హరి ఓం. అయితే భగవతానుగ్రహం చేత ఈరోజు మళ్ళా మనమందరం కూడా సంవత్సర కాలం తర్వాత శ్రీకృష్ణుడి గురించి 4 మంచి విషయాలు చెప్పుకునే అవకాశం దక్కింది. ఇంతలోగా అద్భుతమైనటువంటి సంఘటన ఏమిటంటే 73 సంవత్సరాలు నిండి 74వ సంవత్సరంలోకి అడిగిట్టినటువంటి కృష్ణ సేవకుడు నాగులాపల్లి వీరవేంకట సత్యనారాయణ గారు మన జీవితంలో మనం చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మ వదలకుండా దేవుణ్ణి పట్టుకోవడం అనేటటువంటిది చాలా పెద్ద గొప్ప విషయం. అది అందరికీ సాధారణంగా దక్కేటటువంటి అవకాశం కాదు. ఇంచేతంటే పొట్టపోషణ కోసం, ఆత్మారాముని కాపాడుకోవడం కోసం, మన కుటుంబాన్ని పోషించడం కోసం మన ధర్మం మనం పాటించాలి. ఎందుకంటే మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి. అంతేగాని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి పెళ్ళం బిడ్డలను వదిలేసి చేతకాక నేను సన్యాసిని అని చెప్పుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ సన్యాసులు కాదు, సన్నాసులు. ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నమాట వాళ్ళు. అది బద్ధకం, లేజినెస్. అది కాదు గొప్పతనం. ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడు అంటే సన్యాసాశ్రమంలో తరించిన వాడు ఎప్పుడూ గొప్పవాడు కాదు. సంసారాశ్రమంలో ఉంటూ తరించగలిగిన వాడే చాలా గొప్పవాడు ఇప్పుడు కూడా. కారణం ఏంటి? సన్యాసికి ఇంకే గొడవ లేదు, అన్నీ వదిలేస్తాడు. ఆహారం మీద లౌల్యం ఉండదు, ఒక పూటే తింటాడు. సన్యాసి యొక్క ధర్మం ఏంటో తెలుసా? భిక్షాటం చేయాలి వాడు, దాచుకోకూడదు. ఆ రోజు ఎవరైనా భిక్ష వేస్తే ఒక పూటే, అది కూడా మళ్ళీ రాత్రి కట్టే పెట్టుకోకూడదు దాన్ని. ఆ మధ్యాహ్నం భిక్ష ఎవరు వేశారో ఆ భిక్షను తినాలి తప్ప మారు అడగకూడదు మళ్ళీ రెండోసారి వడ్డించమని. అందుకని సన్యాసులు భిక్ష వేసేటప్పుడు ఒక్కసారే పెడతారు, రెండోసారి పెట్టరు. ఆ రకంగా తినేన తర్వాత నిరంతరం ధ్యానం, దైవచింతనతోటి ఉండాలి తప్ప దేని మీద కామితాలు, కోరికలు, వస్తువులు, వాహనాలు, సుఖాలు, భోగాలు, మంచాలు, చెప్పులు, సెంట్లు ఇవేవి పనిచేయ వాళ్ళకి. అన్నీ వదిలిపెట్టేస్తారు వాళ్ళు. దేహం మీదే మమకారం వదిలేస్తారు. అందుకనే బతుకుండగానే వాళ్ళు అంత్యక్రియలు కూడా చేసేసుకుంటారు. చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేస్తారు చూసారా? ఆ కర్మంతా చేసేస్తారు ముందర వాళ్ళకి. వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కర్మ ఏం చేయక్కర్లేదు. అందుకనే పాతి పెట్టేస్తారు, వాళ్ళని కప్పెట్టేస్తారు, కాల్చరు మనకలాగా. అంచేత ఏంటంటే అవన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు ఇంకా దైవనామస్మరణ, దైవచింతతో ఉండడం వేరు. ఎందుకంటే ఇంకా కామితాలతో ప్రమేయం లేదు కాబట్టి. కానీ గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ ఒక పక్క ఇంట్లో సమస్యలు, పిల్లల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చుట్టుపక్కల వాతావరణ సమస్యల్ని అనుభవిస్తూ కూడా నిరంతరం ఆలయ దర్శనం చేయడం, గీతా పారాయణం చేయడం, సత్సంగంలో ఉండడం, మానవ సేవ చేయడం. ముఖ్యంగా అన్నిటికన్నా గొప్పదేమిటి? మానవ సేవే మాధవ సేవ. ఏదో కృష్ణ పరమాత్మను పెట్టి కూర్చోబెట్టేసి శుభ్రంగా పొద్దున్న రాత్రి దాకా పూలెట్టి పూజ చేసేస్తే కాదు. ఎవడైతే మానవుణ్ణి గౌరవిస్తాడో, మానవ సేవ చేస్తాడో అదే మాధవ సేవ. మాధవుడు ఎక్కడుంటాడో అంటే ఎవరైతే ఆపదలో ఉంటారో, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క హృదయంలో మాధవుడు ఉంటాడు. అలాంటి వాళ్ళకి సేవ చేస్తే దానికి ఎక్కువ భగవంతుడు సంతోషిస్తాడు తప్ప కడుపు నిండా ఉన్న వాళ్ళకి తిరిగి అన్నం పెడితే ఏమవుతుంది? వికారం వస్తుంది వాడికి. అంచేత ఆకలి వేసిన వాడికి, అవసరం ఉన్నవాడికి సహాయం చేయడం వేరు. అలాగా మహానుభావుడు ఏంటంటే నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఆయన వయసు 73 నేను చెప్తే తెలిసింది తప్ప మామూలుగా వచ్చిన తర్వాత బాబు నీ వయసు అంత అంటే ఒక 60 ఏళ్ళనే అనుకుంటాం మనం. కారణం ఏంటంటే వయసు ఎప్పుడు కనపడదు అంటే మనసు సంతోషంగా ఉన్నప్పుడు కనపడదు. చూసుకోండి, కొంతమంది బాల వృద్ధాప్యం ఉంటుంది కొంతమందికి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ముసలాళ్ళు తయారైపోతారు. 40 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళ వయసులా కనపడతాడు. కారణం ఏంటంటే మానసిక చాంపల్యం అనమాట. మనసు కల్మషంగా ఉందనుకోండి, మనసులో వికారంగా ఉందనుకోండి, మనసు ప్రశాంతంగా లేదనుకోండి, వాడు తొందరగా వయసు కూడా వచ్చేస్తుంది, తొందరగా ముసలివాడైపోతాడు. మన జీవితంలో మనసు సంతోషంగా ఉందా, మనసు ఆహ్లాదకరంగా ఉందా, చుట్టుపక్కల ఉండే భయాలన్నీ వాడు అబ్బదరమే పారిపోతాయి, సమస్యలు వాడు అబ్బదరమే దూరం అయిపోతాయి. సమస్యలను చికాకులు ఎవరిని పట్టుకుంటాయంటే ఎవరికైతే వాడిని వశింపు చేసుకుంటాయంటే వాటిని చూసి భయపడేవాడికి. అయ్యి బాబాయ్ నాకు ఏదో వచ్చేస్తుందేమో, నాకు ఏదో జబ్బు వచ్చేస్తుందేమో, మా ఆయనకి ఏదో అయిపోతుందేమో, మా పిల్లలు ఎదగరేమో, మా పిల్లలకి ఏదో అయిపోతుందేమో, ఇలా అనుకుంటూ ఉంటారు సరే. వాళ్ళకి ముందర వచ్చేస్తాయి సమస్యలండి. నాకేమవ్వదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, భగవంతుడు ఆయనే చూసుకుంటాడు, భగవన్ నామస్మరణ చేస్తాం, ఆయన చూసుకుంటాం అనుకుంటూ ఉండేవాడికి సమస్యలు వచ్చినట్టు వస్తాయి.
కానీ ఎక్కువసేపు నిలబడలేవు. ఇంచేత వాడి మనోధైర్యం అలాంటిది. ఎవరి జీవితంలో అయితే మనోధైర్యంతో పోరాడతారో వాళ్ళు భగవంతుని కూడా ఎదిగించగలరు, యమధర్మరాజును కూడా అధిగమించగలరు. కానీ వాళ్ళకి నమ్మకం ఉండాలి, అది గొప్పతనం. అయితే ఈరోజు మనం అలాంటి మహానుభావులకి సన్మానం చేసుకోవడం, సత్కరించుకోవడం, ఇలాంటి సత్పురుషులందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఉండాలి. ఎంచేతంటే వాళ్ళకి ఎంతో అనుభవం, వాళ్ళ సామరస్యం, వాళ్ళ ఆదర్శమూర్తులు. మనం కూడా అంత వయసు వచ్చినా కూడా ఇవి ఆయన ఏదో మామూలుగా 3వ కాలాన్ని కర్ర ఇచ్చారు, కానీ ఇంకో 10 ఏళ్ళ దాకా ఆయనకి ఆ అవసరం ఉండకూడదని కోరుకుందాం. అంచేత అదేదో అదే దుష్ట శిక్షణ కోసం అన్నట్టుగా ఆ కర్ర తప్ప అది ఆసరా కోసం కాకుండా ఉపయోగపడాలి అని, ఇంకా మంచి దృఢత్వంతో సేవ చేయాలని, భగవత్ సేవ చేయాలని. భగవత్ సేవ చేసేవాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు పనికిరాని వాడు ఏమోలన్నా ఉపయోగం లేదు. చేత సేవ చేసేవాడు ఎప్పుడు సమాజంలో తిరగాలి, ఆరోగ్యంగా ఉండాలని. ఆయనకి కృష్ణ పరమాత్మ ఆశీస్సులు, జ్ఞానము సంపూర్తిగా కలగాలని ముందుగా ఆయనకి కృష్ణ పరమాత్మ సంపూర్ణ ఆశీస్సులు అందజేస్తూ, ఇక అసలు విషయానికి మనం ఈరోజు చక్కగా ఆశీర్వైనటువంటి విశేషం ఏంటంటే మనందరికీ తెలుసు, ఈరోజు భగవద్గీత, గీతా జయంతి, గీతా పారాయణ, గీతా సత్సంగం, గీతా జ్ఞాన యజ్ఞం అన్నీ చేసుకుంటూ ఉంటాం మనం ప్రతి సంవత్సరం. గ్రామస్తులందరినీ పిలుస్తాం, చక్కగా వాళ్ళందరినీ కూడా మన గ్రూప్లోకి జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పాపం వస్తారు, చూస్తారు, ఏంటి ఎంతసేపు మనం కూర్చోలేమనుకుంటారు, కావాల్సినటువంటి ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు తప్ప సాధారణంగా ఇలాంటి చోటకు వచ్చినప్పుడు కొన్ని వదిలిపెట్టగలిగితే పట్టుకోగలుగుతాం వీటిని. కొన్ని వదిలిపెట్టకుండా వచ్చామనుకోండి దీన్ని అతుక్కోలేం. అర్థమైందా? ఇంకా ఒక చోటకి వెళ్తున్నామంటే అక్కడ కారణం ఏంటి? ఈ మధ్య ఏంటంటే మొక్కుబడిగా ప్రయాణాలు చేయడం అలవాటైంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం తిరుపతి, కారణం ఏంటి? వెంకటేశ్వర స్వామిని చూడడానికి కాదు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే కోరిక తీరుతుందని. అంటే ఏ గుడికైనా, లేకపోతే ఏదో కాళహస్తి వెళ్ళాం, ఏదో జాతక దోషాలు పోతాయని, పలానా చోటకి వెళ్ళాం, ఏదో దోషం పోతుంది. అంటే దోషం పోవడానికి గుడికి వెళ్తావా? అక్కడ భగవంతుడు, ఆధ్యాత్మిక చింతన, ఒక శక్తి ఉంది, అది మనం ఆస్వాదిద్దాం, మనం దాన్ని అర్థం చేసుకుందాం, మన జీవితంలో మార్పు తెచ్చుకుందాం అని వెళ్తావా? ఆలోచనే పోయిందండి మనుషుల్లో. గుళ్ళు ఎలా తయారవుతున్నాయంటే ఏదో హాస్పిటల్కి వెళ్తే జబ్బు తగ్గుతుంది అన్నట్టుగా గుడికి వెళ్తే కోరిక తీరుతుంది అన్నట్టు తయారైంది. బళ్ళోకి వెళ్తే చదువు వస్తుంది అన్నట్టును. అర్థం ఉందా అసలు? అవునా కాదా? చెప్పింది నిజమా కాదా చెప్పండి. సరే, ఆలయానికి ఎందుకు వెళ్ళాలండి? ఆలయానికి వెళ్ళడం అంటే ఒక పరమ పవిత్రమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే స్థానం. అక్కడికి వెళ్తే మనసు నిర్మలం, నిశ్చలమైపోవాలి, మనసులో ఉండే కల్మషాలన్నీ పోవాలి, మనసు ప్రశాంతతకు వచ్చేయాలి, కోరికలు రాకూడదు. అక్కడ తాదాత్మ్యత చెందాలి, భగవంతుడి దగ్గర లీనమవ్వాలి, ఫీల్ అవ్వాలి, అక్కడ ఉండే వాతావరణాన్ని ఆస్వాదించాలి, ఇక్కడ ఇంకా ఉండగలగాలి, కాసేపు కూర్చోగలగాలి. ఇంటికి వెళ్ళాలనిపించకూడదు. ఇంటికి వెళ్తే ఏదో దరిద్రం, ఎదపకోవాలి, చెత్తకోవాలి, పళ్ళు పాటంకాలు, సమస్యలే. కాసేపు ప్రశాంతంగా ఏదో నామని చెప్పుకుని కూర్చుందాం, ఇక్కడ తపస్సు చేద్దాం, పారాయణ చేద్దాం, ధ్యానం చేద్దాం అనిపిస్తే అది గుడికి వెళ్ళాం తప్ప అలా అనకుండా మీరికి వెళ్ళే గుళ్ళన్నీ కూడా గుళ్ళకి వెళ్ళడం కాదు. అది మొక్కుబడి కోసం తీర్థయాత్రలు అంతే, అది కాదు. మనం ఇలాంటి గీతా పారాయణకు, గీతా సత్సంగానికి వచ్చాము అంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. యాపిల్స్ పండు, అరటిపండు పట్టుకెళ్ళాలి, అవునా? లేకపోతే లడ్డు పట్టుకెళ్ళాలా? వెళ్ళేటప్పుడు జ్ఞాన లడ్డూని పట్టుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తినే లడ్డు కాదు, అర్థమైందా? జ్ఞాన లడ్డు ఒకటి ఉంటుంది. చాలా లడ్డూలు ఉంటాయి అలాంటివి, కొన్ని వందలు, కొన్ని వేల లడ్డూలు. ఒకే రోజు తింటే అజీర్తి చేస్తుంది, రోజుకు ఒకటి తింటే అరిగిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. అలాంటి గీతా జ్ఞాన లడ్డూలు 700 ఉన్నాయి మనకి. ఎన్ని? గీతలో 700 లడ్డూలు ఉన్నాయి. అన్ని లడ్డూలు ఒకరోజు తినకూడదు, షుగర్ వస్తుంది. అంచేత రోజుకో లడ్డూ తినడానికి రావాలి, తినాలి, తిన్నదాన్ని ఆస్వాదించాలి. అర్థమైందా? ఎంత బాగుంది లడ్డు, చాలా బాగుంది, రేపు ఇంకో లడ్డు కోసం వద్దాం, ఎల్లుండి ఇంకో లడ్డు కోసం వద్దాం. అంటే రోజుకో శ్లోకం విందాం, రోజుకో తాత్పర్యం విందాం, రోజుకొకటి నేర్చుకుందాం, మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకుందాం అనుకుంటే ఈ 700 లడ్డూలు తిన్న తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి గీతా జ్ఞాన ఆరోగ్యం కలుగుతుంది. ఏంటది? గీతా జ్ఞాన ఆరోగ్యం. మామూలు లడ్డూలు తింటే షుగర్ వస్తుంది, కానీ తింటే జ్ఞానం వస్తుంది. అది గొప్పతనం, ఈ లడ్డూలో గొప్పతనం. సరే, ఆ గీతా జ్ఞాన లడ్డూలు తిన్న తర్వాత వచ్చే జ్ఞానం వల్ల ఏమొస్తుంది అంటే శరీరం మీద మమకారం తగ్గుతుంది, కోరికల మీద మమకారం తగ్గుతుంది, సంతృప్తి పెరుగుతుంది.
ఎందులోనూ రానిది అదే. తృప్తి లేని మానవుడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. మనందరం సుఖంగా ఉండడానికి పుట్టాం. ఈ శరీరం సుఖాన్నే కోరుకుంటుంది. శారీరక సుఖం కన్నా మనసు ఇంకా ఎక్కువ సుఖాన్ని కోరుకుంటుంది. చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఆషామాషి మాట అయితే కాదు. శారీరక సుఖం వేరు, మానసిక సుఖం వేరు. మనందరం శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, అవునా కదా? ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఆహారం, మంచి మంచి కుర్చీలు, పెద్ద పెద్ద సోఫాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రయాణం చేయాలంటే లగ్జరీ కార్లు. ఇవన్నీ శరీరానికి ఇచ్చే సుఖాలు, అవునా కదా? శరీరానికి ఏ సమస్య వచ్చినా, తలకాయ నొప్పి వస్తే మాత్ర, ఒళ్ళు నొప్పి వస్తే మాత్ర, కాళ్ళు నొప్పి వస్తే మాత్ర వేసి దానికి చక్కగా వైద్యం చేస్తున్నాం. శరీరాన్ని చాలా పద్ధతిగా చూసుకుంటున్నాం. శరీరానికి పరమ సుఖాన్ని ఇస్తున్నాం. కారణం ఏంటి? శరీరానికి ఇచ్చే సుఖాలన్నీ దొరుకుతున్నాయి, చక్కగా దొరుకుతున్నాయి. డబ్బులు ఇస్తే కూడా దొరుకుతున్నాయి, అవునా కదా? కానీ మనసుకి ఇచ్చేటటువంటి సుఖం మీరు కొనుక్కోగలరా? చెప్పండి. మీకు బ్రహ్మాండాన్ని ఏసీ భవంతిలో కూర్చోబెడతాను, అన్నీ పెడతాను. మీ కొడుకో మీ భర్త హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్ గారు చెప్పలేమంటున్నారు. మీరు ఆ సుఖమైనటువంటి భవంతిలో, ఏసీ భవంతిలో, పెద్ద పెద్ద సోఫాల్లో నిలకడగా కూర్చోగలరా? కూర్చోగలరా? ఎంచేత అంటే మనసుకి కష్టం కలిగితే, మనసుకి బాధ కలిగితే, మనసుకి దుఃఖం కలిగితే, సుఖం ఉన్నా భోగం ఉన్నది ఆస్వాదించలేదు, అవునా కదా? అంచేత మనసుని యొక్క బాధని ఎవ్వరూ కూడా డబ్బులతో తీర్చలేరు. ప్రశాంతత, మనసుకు కావాల్సింది ఏంటి? ప్రశాంతత, ఆనందం, సంతోషం, హ్యాపీనెస్, తృప్తి. ఇవన్నీ కూడా డబ్బులు ఎడితే రావు, ఎక్కడ దొరకవు. ఎక్కడ లభిస్తాయంటే ఒక్క ఆధ్యాత్మిక చింతనలో తప్ప. అది కూడా సులువుగా మాత్రం రాదు. చూసుకోండి, మిగతావన్నీ చాలా సులువుగా వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే 500 కడితే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు డాక్టర్ గారు. కానీ ఇలాంటి చోట ఒక సద్గురువు దొరకాలి అన్నా, సద్గురువు అపాయింట్మెంట్ మీకు దొరకాలి అన్నా, వాడికి నువ్వు శిష్యరకం చేయాలి అన్నా, శిష్యరకం చేసి ఆ మనసుకుండే జబ్బులన్నీ తగ్గించుకోవాలన్నా ఒక మాత్రతో పోదు, ఒక ఆపరేషన్తో పోదు. చాలా శస్త్రచికిత్స చేయాలి ఆ గురువు మీకు, అవునా? మనసుని పట్టుకొని చాలా ఉంటాయి రోగాలు. ఏం రోగాలు ఉంటాయి? డబ్బు సంపాదించాలన్న రోగం, మన కుటుంబం మాత్రమే బాగుండాలన్న పెద్ద రోగం. ఎవరింటికైనా, మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరింటికైనా వెళితే వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు మనకన్నా, మనం ఇంకా గొప్పగా అవ్వాలి అన్న రోగం, ఆ ఈర్ష్య రోగం అక్కడ పుడుతుంది, మనకి చచ్చేట్టు పుడుతుంది. చూడండి, మీరు గృహప్రవేశానికి వెళ్ళండి, సరదాగా పెద్ద భవంతికి ఏదైనా కట్టారు, మీ వాళ్ళే, మీ కింద వాళ్ళు లేదా మీ ముందర గుడుసులో ఉన్నవాళ్ళు సడన్గా ఈశ్వరుని వచ్చి పెద్ద భవంతి కట్టాడు. చూస్తారు, ఆ ఎమ్యూనిటీస్ అన్నీ చూస్తారు, ఆ హంగులు బంగులు చూస్తారు. ఖచ్చితంగా మీకు అక్కడ ఈర్ష్య పుట్టి తీరుతుంది. ఇలాంటి ఇల్లు మనం కట్టలేకపోయాం, వీడు ఎలా కట్టేశాడు చూడరా. ఏదో కారు చూస్తాం, ఎవడో కారు ఏది వస్తాడు, ఇలా కారు మనం కొనలేదు. అంటే ఒక్కొక్క జబ్బు మనసుకి అతికిస్తాం అన్నమాట. డబ్బు అనే జబ్బు, లేదా హోదా పదవి అనే జబ్బు. అంత ఎందుకండి, ఎవరికో మనకి 2 ఆడపిల్లలు ఉండి, లేదా మన స్నేహితులకో, మన కుటుంబ సభ్యులకో, మన తోటికోడలకో, తోడళ్ళుకో ఒక 2 అబ్బాయిలు పుట్టారంటే చాలు మొదలైపోతుంది ఈర్ష్య. మాకు అంత అబ్బాయిలు, వీడికి అబ్బాయిలు పుట్టేశారు. ఈర్ష్య రావడానికి, మనసుకి దోషం రావడానికి, మనసుకి జబ్బులు రావడానికి ఎన్ని కారణాలు చూడండి. ఆఖరికి ఎవరితో మంచి నగ వేసుకుని మంచి చీర కట్టుకున్న దృష్టి అంతా దాని మీదే ఉంటుంది మనకి. ఇది ఎక్కడ కొందో, ఇది ఒరిజినల్లో కాదో, ఇది రోల్డ్ గోల్డో 1 గ్రామ్ గోల్డో, అది తెలుసుకునేదాకా కుతూహలం ఆగదు. ఎక్కువ ఆభరణాలు పెట్టుకుని ఎవరికైనా వచ్చిందంటే ఇవన్నీ బంగారమేనా, ముందర అది వదిలిపోవాలి, ఆ క్లారిటీ వచ్చేయాలి. లేదమ్మా రోల్డ్ గోల్డ్ అంటే అమ్మాయ్యా గొడవలేదు, ప్రశాంతంగా పెళ్ళికి వచ్చాం, ప్రశాంతంగా ఉంటాం, హాయిగా కాలక్షేపం చేస్తాం. అది కానీ అది లేదు బంగారం అని చెప్పిందా అంతే, అక్కడ ప్రశాంతత ఉండదు. ఇంకా ఎలా కొంది వీళ్ళ మొగుడు, ఎలా కొనిపించుకుంది వీళ్ళ మొగుడు చేత, వీళ్ళ మొగుడు పిచ్చినారోడే ఎంత ఉన్నాడా, ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడి నుంచి. అదొక జబ్బు. అంటే ఈ జబ్బుల మనసుకి పట్టించడానికి మనంతా మనమే మూట కడుతున్నాం, జబ్బుల మూటలు కడుతున్నాం. ఇన్ని జబ్బులన్నీ వచ్చాక ఇవన్నీ మొదలుపెట్టాలి అంటే గురువు కావాలి, సద్గురువు కావాలి. ఆ గురువు ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఒకేసారి చేయలేడు వైద్యం, సెషన్స్ ఉంటాయి వీటికి. వారం వారం రా, ఆదివారం రా, లేకపోతే పల్ల వారం రా, కూర్చో నీకు చెప్తాను విను. ఒరే బాబు ఇది కాదురా జీవితం,
కరెక్టే, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం, బాగానే ఉంది, ఏమి ప్రయోజనం ఏమీ లేదురా, నువ్వు ఇంత బంగారం తగ్గేసుకుని మెడ నొప్పిరా, ఏం ఉండదు, ఎదుటివాడు చూసి ఏడుపు తప్ప నీకేం కొత్తగా వచ్చేది ఒరిగేది ఏమీ లేదా, తినవు నువ్వు. మనం తినేదేటువంటి తిండి అది అరగాలంటే ఆనందంగా ఉండాలిరా బాబు, భగవన్నామస్మరణ చేసుకోరా బాబు అని ఒక్కొక్కటి చెప్తూ, పిల్లల మీద కాపీనం తగ్గించుకో, పిల్లలని వెనకాలేవి రారు, ఇదివరకుట్లా లేదు, కనీసం నువ్వు హాస్పిటల్లో ఉన్నా కాలు చేయబడిపోయినా వాడు ఒకే ఒక్క కోరుకుంటాడు, మా నాన్న గమ్మున పోతే బాగుండు. ఇంచేత సేవ చేయలేక మాలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శకి వెళ్ళామనుకోండి, ఏం చెప్పమంటారండి, బాగానే తిరిగేవాడు, కాలు అది కూడా లాగేసిందండి, మంచం మీద అన్నీనండి, చూడలేకపోతున్నామండి ఆయన బాధ, తొందరగా కాలం చేస్తే బాగుంది అనిపిస్తోందండి. కారణం ఏంటంటే పోవాలని కాదండి, ఆయన బాధ భరించలేకండి, ఆయన బాధ చూసి తట్టుకోలేకపోతున్నాడు, అందుకని కమ్ముని పోతే బాగుంది. అంతేగాని వీడు సేవ చేయడానికి నొప్పని కాదు, అక్కడ నేను సేవ చేయలేకపోతున్నాడని కాదు బాధ, పాపం వాళ్ళ నాన్న నొప్పి భరించలేకపోతున్నాడు, అందుకని కమ్ముని పోవాలట. అంటే కొడుకులైనా కూతుర్లైనా ఎవరైనా చివరికి అంత్యమందు మనం చేసేటటువంటి పరిస్థితుల్లో కర్మలో విసుక్కుంటారు, అసహ్యించుకుంటారే తప్ప గమ్మును పోతే బాగుండని దండం పెట్టుకుంటారే తప్ప, అయ్యో మా నాన్నకి ఇంత కష్టం వచ్చింది, సేవ చేసే అదృష్టం ఇప్పుడు వచ్చింది. నన్ను చిన్నప్పుడు నేను పాకలేనప్పుడు, నేను తినలేనప్పుడు, నేను ఎక్కడ పడితే అక్కడ పోసినప్పుడు, వాళ్ళు ఒంటి మీద పోసినప్పుడు వాళ్ళు కడుక్కున్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను అవకాశాన్ని వినియోగించుకుంటానని అనుకునే పరిస్థితి 100లో 1 కూడా ఉన్నాడు, ఉంటారా? అంచేత ఇవన్నీ కాదురా అని ఇలాంటి జ్ఞాన విషయాలన్నీ కూడా, అజ్ఞానాన్ని పారద్రోలే విషయాలన్నీ కూడా చెప్పేసరికి అక్కడ మనకి జ్ఞాన ఉదయం కలిగి తగ్గుతాయి. ఏంటి కాపీనాలు, కొడుకుల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు రేపు, కూతురు వాళ్ళ ప్రయోజనం లేదు పెద్ద రేపు, డబ్బుల వల్ల ప్రయోజనం లేదు రేపు, భావంతుల వల్ల అసలు ప్రయోజనం లేదు, సేవ, మోకాళ్ళ నొప్పులు, ఇల్లు తొడవాలన్నా కాళ్ళు తొడవాలన్నా పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తే ఒక్కరోజు పని మనిషి రాకపోతే అయిపోతుంది, అంతే పని మనిషి అయిపోతాడు. అర్థమైందా? ఒకరోజు పని మనిషి రాలేదంటే అంత భవంతులోనూ సేవకురాలు అయిపోవడం, ఆఖరికి 1 గంట పూజ దగ్గర కూర్చుందామంటే ఉండదు, శుభ్రంగా వండుకు తిన్నామంటే ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకు అవన్నీ? అంచేత అవన్నీ తగ్గించుకోవడం అలవాటు అవుతాయి. ఎంత సింపుల్గా ఉంటే, అంత తృప్తిగా ఉంటే అంత ఆనందం అనుభవిస్తావయ్యా, ఇవన్నీ తగ్గించుకో అని చెప్పేసరికి వాడికి జ్ఞానోదయం అయ్యి అవతల వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ ఉన్నా కోరిక పుట్టకుండా మనసును తయారు చేస్తాడు గురువు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? గురువు దగ్గరికి రావడం వల్ల ఏంటి ప్రయోజనం? గీత వినడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, చుట్టుపక్కల మనకి ఇన్ని భోగాలున్నా, ఇన్ని ఐశ్వర్యాలున్నా వాటి మీద విరక్తి కలిగించడం గురువు యొక్క లక్ష్యం ఏంటి? మీకు విరక్తి కలగాలి, ప్రతి దాని మీద విరక్తి కలగాలి. మొగుడు మీద పెళ్ళానికి విరక్తి కలగాలి అంటే యుక్త వయసులో కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత కాపీనాలు తగ్గిపోవాలి, పిల్లల మీద కాపీనం తగ్గిపోవాలి, డబ్బుల మీద కాపీనం తగ్గిపోవాలి, వస్తువుల మీద కాపీనం తగ్గిపోవాలి, గృహం మీద అంటే ఏది చూసినా వదిలిపెట్టగలిగి విరక్తి కలిగి దీనికన్నా ఇది ముఖ్యం అనిపిస్తుండాలి. చూడండి, చాలామంది రోజు బాగా హడావుడిగా ఉంటే మానేసేది ఏంటి? పూజ. అవునా కదా? బాగా స్పీడ్గా ఉంది, ఇంట్లో పనుంది, ఒత్తిడి, ముందర మానేసేది ఏంటి? పూజ మానేస్తాం మనం. అంటే పూజ కన్నా ఇవన్నీ ముఖ్యమని అనుకుంటాం మనం, కానీ అలా అనిపించకూడదు. మిగతా పనులు ఉంటే మానేయగలిగి పూజ చేయగలగాలి, అప్పుడు వంటైనా మానేయగలగాలి, ఖాళీ లేకపోతే భోజనం చేయడానికి మానేయగలగాలి, ఖాళీ లేకపోతే పూజ చేయగలగాలి. అప్పుడు మనం ఈ యొక్క శరీరాన్ని ఇంద్రియాన్ని నిగ్రహణ చేసుకునే శక్తిని సంపాదించుకునే వాళ్ళం. అప్పుడు మొదలవుతుంది మోక్ష మార్గానికి మొదటి మెట్టు, ఆఖరి మెట్టు కాదు, మొదటి మెట్టు. మోక్ష మార్గానికి మొదటి మెట్టు అది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇహభోగ ఐశ్వర్యాలన్నీ వదులుకోగలిగిన మొదలెట్టిన తర్వాత బుద్ధి నిలకడ వస్తుంది, భగవద్గీత శ్లోకం అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థమవుతుంది. అసలు శ్లోకాలన్నీ కాలక్షేపం శ్లోకాలే. ఇలాగే ఒక ఆయన అన్నట్ట, ఒక మహానుభావుడు, ఇలాగే మనకి భగవద్గీత సత్సంగం ఉంటే రోజు వచ్చేవాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు ఏం చేసేవాడు తెలుసా? ఆయన ఏం చెప్పేవాడు కాదు, మొట్టమొదటి శ్లోకం మొదలుపెట్టని చెప్పేసి మొట్టమొదటి నుంచి 700 శ్లోకాలు పారాయణ చేసేవాడు. పారాయణ చేసేవారు, ఇంటికి వెళ్ళిపోయేవారు. ఒకరోజు అనుమానం వచ్చిందిట, గురుగారు రోజు వస్తున్నామండి, మీరు ఏదో పారాయణ ఏం చేస్తారు, మొక్కుబడి పారాయణ, నాకేం ఉపయోగం లేదు, అర్థం అవటం లేదు, ఎందుకు చేస్తున్నాం అర్థం అవటం లేదు, ఏంటి విషయం అండి, అలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం, మీరు ఏదో పుణ్యం అంటున్నారు ఏదో అంటున్నారు, ఏంటి ఆ పారాయణ చేయడం వల్ల మాకు ఇచ్చిన ప్రయోజనం ఏంటి? ఇన్ని రోజులు శ్లోకాలు చేసాం, పారాయణ చేసామంటే చాలా మంచి విషయం చెప్పేవారు ఆయన. ఓ పని చేయి,
ఒక తట్ట ఉంటుంది, మామూలుగా వెదురు తట్టు ఉంటుంది కదా, వెదురు తట్ట పట్టరా అన్నట్ట. పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఓ పంచే చెరువులోకి వెళ్ళి నీళ్ళు పట్టరా నిండా అన్నట్ట. వెదురు తట్టలో నీళ్ళు నిలబడతాయా? సరే పట్టుకొస్తారని చెప్పేసి వెదురు తట్టలో నీళ్ళు పట్టుకుని వచ్చేసరికి అన్ని దారిలో కారిపోతూ ఉండేవి. గురుగారు ఎన్ని ఇవన్నీ కారిపోతున్నాయి అన్నాడు. నీకు కారిపోతే ఎందుకురా, నేను తెమ్మన్నా అంతే, నీ చెప్పిన పని చేయి కొన్నాళ్ళు, తర్వాత నీకు సమాధానం చెప్తానన్నట్ట. ఇలా వెదురు తట్టలో నీళ్ళు తెస్తున్నాడు రోజును. విచిత్రం ఏంటంటే ఓ నెల లాగేసరికి సగం నీళ్ళు నిలబడుతున్నాయట, ఓ 2 నెలలు అయ్యేసరికి 30 నీళ్ళు నిలబడుతున్నాయి, ఓ 4 నెలలు అయ్యేసరికి మొత్తం నీళ్ళు నిలబడుతున్నాయి. ఎరా బాబు ఏం జరిగింది అన్నట్టు. ఏమి లేదు గురువుగారు, తట్ట తెస్తూ ఉంటేనండి రోజు దానికి నాచు పడుతుంది, వెదురు తట్ట కదా నాచు పడుతుంది, నాచు పట్టి నెమ్మదిగా కన్నాలన్నీ మూసుకుపోతున్నాయండి, మూసుకుపోయి నీళ్ళు నిలబడుతున్నాయండి. ఆ నీళ్ళు నిలబడుతూ తట్ట నిండా ఇప్పుడు నీళ్ళు నిలబడ్డాయండి, కన్నాలు ఎక్కడా లేవు కూరుకుపోయాయి అన్నట్ట. అర్థమైందా? ఇందులో ఉండే ఆ విషయం అర్థమైందా? అంచేత ఆ వెదురు తట్టకుండే కన్నాలు ఎలాగైతే పూరుకుపోయాయో మనకుండే అనుమానాలు కూడా పూరుకుపోవడానికి, గీత అర్థం అవ్వడానికి, ఒక్కొక్క కన్నం పూరుకుపోవడానికి అన్నిసార్లు పారాయణ చేయాలి దాన్ని. అన్నిసార్లు గీతా సత్సంగానికి రావాలి. ఎందుచేత మనం పారాయణ చేసేటప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా దాని భావం మీద దృష్టి పెడతాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకే రోజు అన్నీ అర్థం చేసుకోలేం, ఒకే రోజు అన్నీ మన అనుభవంలోకి రావు. గీత ఉండే గొప్పతనం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఉండే సమస్యలన్నింటికీ సొల్యూషన్ 700 శ్లోకాలను. పుట్టిన నుంచి చనిపోయేదాకా ఉండే సమస్యలన్నీ ఒకే రోజు వచ్చేస్తాయో మనకి? రావు. పుట్టినప్పుడు ఒక సమస్య, పెరిగాక ఓ సమస్య, ఉద్యోగంలో ఓ సమస్య, వ్యాపారం వస్తే ఓ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య వేరు, ఐశ్వర్యం వచ్చాక సమస్య వేరు, చనిపోయేటప్పుడు అనారోగ్య సమస్యలు వేరు, మానసిక సమస్యలు ఇంకా వేరు. అంచేత ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఏ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అంచేత రోజు పారాయణ చేయగా ఏ సమస్య వచ్చినప్పుడు ఎక్కడ సొల్యూషన్ ఉందో అందులో మీకు క్లారిటీగా క్లియర్గా ఉంటుంది, కాబట్టి తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, వెతుక్కోక్కర్లేదు. అవునా? వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పారాయణ చేయగా నీకు ఏ రోజు ఏ సమస్య వచ్చిందో ఆ రోజు సమస్యకి అక్కడ సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. అది భగవద్గీతలో గొప్పతనం. అందుచేత ఒరేనైనా ఇప్పుడు నీకు అర్థమైందా అంటే చాలా అర్థమైందండి. అయితే మరి గురువుగారు వచ్చే దానిలో ఇన్ని నీళ్ళు వేస్ట్ అయిపోయాయి కదండి, మరి అంతా 50 రెట్లు వృధా కదా అన్నాడు. ఒక అమ్మాయి కూడా వచ్చే దారిలో నువ్వు నీళ్లు పారినటువంటి ప్రదేశం అంతా చూసిరా, ఎలా ఉందో చెప్పు అన్నట్ట. పూర్వకాలం మట్టి ఉండేదండి, ఇప్పుడు బ్రహ్మాండమైన మొక్కలు తయారయ్యండి, వృక్షాలు తయారైపోయాయన్నట్ట. ఒక అమ్మాయి కూడా నువ్వు వచ్చే దారిలో పడిన నీళ్ళన్నీ కూడా వృక్షాలుగా తయారయ్యాయి, మొక్కలయ్యాయి, ఆ నీళ్ళు వృధా పోలేదురా ఆయన, కొన్ని వందల మొక్కలు తయారవడానికి కారణమయ్యాయి. అలాగే మనం కూడా భగవద్గీత పుస్తకం సంకలో పెట్టుకొస్తూ ఉంటే దారిలో చూసి ఓహో వీడు చక్కగా గతాపారాయణకి వెళ్తున్నాడు, మనం వెళ్ళలేకపోతున్నాం బుద్ధి వచ్చి కూడా వచ్చి వాళ్ళు కొన్ని వందల మొక్కలు తయారవుతారు. అవునా కదా? అది ఈ యొక్క విషయంలో ఉండే గొప్ప. అంచేత ఆ వృక్షాల తర్వాత అనేక వృక్షాలకి కారణం అవుతుంటాయి. అంచేత గీతా పారాయణ చేస్తున్నాం, వస్తున్నాం సత్సంగానికి, మాకేం లేదు అనుకోకండి, ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. చాలామంది చూడండి, కొన్ని మతాల వాళ్ళు చంకలో పెట్టుకు వెళ్తుంటారు, ఎందుకు వెళ్తారో తెలియదు, ఏముంటుందో తెలియదు, అందులో పొద్దు నుంచి రాత్రి దాకా చదివినా ఒకటే విషయం. అందులో తీసుకునే మంచి కన్నా తీసుకోకపోవడం చెడ్డ ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో ఉండే గొప్పతనం ఏంటంటే మిగతా మతాల్లో ఉండేటటువంటి ఒక బైబిల్ అవ్వచ్చు, ఆ బైబిల్ని ఒక యేసుక్రీస్తు అనేటటువంటి వాడు చనిపోయిన తరువాత కొంతకాలానికి ఆయన శిష్యగణం ఎవరో మొత్తం మీద ఆయన ఐడియాలజీలన్నీ కూడా రాసినటువంటి విషయం ఎవడో రాశాడు, బట్టి కూడా కొంతమంది కూర్చొని రాసినటువంటిది. అంతేగాని డైరెక్ట్గా ఒక మహాపురుషుడు చెప్పింది ఏం కాదు అది. పోనీ ఖురాన్ తీసుకున్నా సరే, మహమ్మద్ ప్రవక్త అంటే ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన శిష్యగణానికి సంబంధించిన కొంతమంది తయారు చేసినటువంటిది అదంతా కూడా వాళ్ళ ఉద్దేశ్యాలు అని ఆపాదించి తప్ప భగవద్గీత అలా కాదు. భగవద్గీత ఏంటంటే సాక్షాత్తు భగవంతుడే అవతారాన్ని ఎత్తి నేనే అవతార పురుషుని అని చూపించి విశ్వదర్శనం చేసి భగవద్గీత తన నోటితో చెప్పినటువంటిది భగవద్గీత. ఎవడో శిష్యులు రాసింది, ఎవడో కాలక్షేపం కోసం రాసింది కాదు, ఇది తోచినటువంటిది రాసింది, నోటుకొచ్చింది రాసింది కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడే
తన నోటితో ఏదైతే చెప్పాడో అదే భగవద్గీత. అంచేత మిగతా గ్రంథాలకి భగవద్గీత గ్రంథాలకి 1000 రెట్ల యోజనాలు తేడా ఉంది. అంచేత మిగతా గ్రంథాలతో మిగతా శాస్త్రాలతో దేనితోటి కూడా దీన్ని పోల్చకూడదు. అంచేత మన చేతిలో ఒక భగవద్గీత ఉంటే దాన్ని మించిన ఐశ్వర్యం కానీ దానికి మించినటువంటి ఒక పెద్ద అమృతపానం కానీ ఇంకొకటి లేదు. అదొక్కటి చాలు. అదొక్కటి అన్ని ఐశ్వర్యాలతో సమానం. అది ఒక భగవద్గీత పుస్తకం మీ ఇంట్లో ఉంటే సకల ఐశ్వర్యాలతోటి సమానం. ఇలాగే ఒక సమయంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఏమిట్రా అంటే ఈ ప్రపంచంలో ఏదైతే గొప్పదైతే ఉందో అది పొందాలనుకున్నాడు. ఐశ్వర్యం కానీ ఇంకోటి కానీ సంపద కానీ. సరే, ఎవడో ఐశ్వర్యాన్ని ఇస్తాడు? ఈశ్వరో ఐశ్వర్యకారక, అంతే కదా. శివుడు బోళాశంకరుడు. ఎటువంటి వరాన్నైనా కురిపిస్తాడు, ఎటువంటి కోరికైనా తీరుస్తాడు కదా. అయితే శివుడు కోసం తపస్సు చేయాలి అనుకుని శివుడి కోసం ఘోరంగా తపస్సు చేసేసేట. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే నాయనా, నీకేం కావాలి వరం అన్నట్ట. నాకేం కావాలంటే అండి, ఇప్పుడు నాకు టిఫిన్ తినాలనిపించింది అనుకోండి, టిఫిన్ వచ్చేయాలి. ఇప్పుడు నాకు బట్టలు కట్టుకోవాలనుకున్నది బట్టలు వచ్చేయాలి. బంగారం కావాలంటే బంగారం వచ్చేయాలి. ఎలా కారు కావాలంటే కారు వచ్చేయాలి. ఏమడితే అది వచ్చేయాలి నాకు. అలాంటిది ఏదైనా ఒక మణి నా దగ్గర విచిత్రమైన మణి ఒకటి నాకు కావాలి. అలాంటి మణి ఏమైనా ఇప్పుడు నేను అన్నట్టు. రేవంతేనా నువ్వు కోరుకుందే అంత సమస్య ఏం కాదురా నాయన. ఓ పని చేయి, అలాంటివన్నీ కూడా నువ్వు అడిగినటువంటి చాలా చిన్న కోరిక, దానికి మించినటువంటి ఉంటాయి. ఒక ఆయన దగ్గర సనాతన గోస్వామి అని మహానుభావుడు ఉంటాడు భూలోకంలో. సనాతన గోస్వామి ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయన దగ్గరికి వెళ్తే కనుక చింతామణి అనో మణి ఉంటుంది. ఆ మణిని అడుగు, ఆయన ఇస్తాడు. అది పెద్ద సమస్య ఏం కాదు. అలాంటి బోర్డు ఉంటాయి ఆయన దగ్గర. కాబట్టి వెళ్ళి ఆయన పెద్ద కోరిక ఏం కాదు, మామూలు చిన్న కోరిక కోరావు, వెళ్ళి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి మణి ఉంటుంది తీసుకో అని మాయమైపోయాడు. భలే ఉందిరా బాబు, కొత్త మీద ఎలాగైతే చేసిన తపస్సు ఫలించిందని వచ్చాడు భూలోకానికి. వెతుక్కుంటూ వెళ్ళాడు. సనాతన గోస్వామి ఆశ్రమం ఎక్కడో వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన జపం చేసుకున్నాడు, కూర్చున్నాడు. అయ్యా మహానుభావ, శివుడి కోసం తపస్సు చేశాను, ఆయనే చెప్పాడు మీ దగ్గరట చింతామణి అనే ఒక పెద్ద మణి ఉంది కదా, అది నాకు ఇమ్మన్నారండి అయినా. అదే దానివల్ల బోడు ఐశ్వర్యం అది కలుగుతుంది కదా, అది ఇమ్మన్నారు అని చెప్పేసి అన్నాడు. అదేనా భలేటోడు, ఇంకా ఏదో గొప్ప దానికోసం వచ్చావనుకున్నాను రా బాబు నేను. ఓ పని చేయి, అది చివరి పెంట గొప్పలో ఎక్కడో పడిపోయి ఉంటుంది, వెతుక్కో అన్నట్టు. ఏంటి చింతామణి అంటే పరమ పవిత్రమైంది, ఎంత ఐశ్వర్యం పెడుతుంది, సిరి సంపద ఏమడితే కోరికిస్తుంది. అదే ఏదో ఆవు పెంట అయితే ఆవు పెంట గొప్పలో ఉందా? అయితే పనికి మాల వస్తువులే కదా పెంటలో వేస్తారు వీళ్ళు. అంటే ఇది పనికి మాలిందనమాట. అంటే దీనికన్నా మంచి పవిత్రమైనవి గొప్పవి దగ్గర ఏవో ఉన్నాయన్నమాట. అది చేత అయ్యో గురువుగారు అయితే అది నాకు వద్దండి, పెంట గొప్పలో ఉన్న చింతామణి నాకు వద్దు, దానికన్నా గొప్పది మీ ఆశ్రమంలోకెల్లా ఇంకా దీన్ని మించినటువంటి గొప్పది లేదు అనేది ఏదైతే ఉందో అది ఇవ్వండి నాకు అన్నట్టు. కూడా అది వద్దా నిజంగా చెప్పైతాను, మళ్ళీ మనసు మార్చుకుంటే కుదరదు అన్నట్టు. అబ్బాబే నేను మనసేం మార్చుకోనండి, మీ దగ్గర చాలా గొప్ప గొప్పవన్నీ ఉన్నాయని చెప్పి నాకు ఆల్రెడీ శివుడే చెప్పాడు. అది చేత ఆ చింతామణి పెంట గొప్పలో వేసారంటే అది పనికిరాదనమాట, దానికన్నా గొప్ప ఉన్నాయి మీ దగ్గర నాకు తెలుసు, నాకు అదే ఇవ్వండి అన్నట్ట. మళ్ళీ ఆలోచించుకో అన్నట్టు. ఇంకా ఆలోచించేది ఏమీ లేదండి, అదే ఇవ్వండి అన్నట్ట. సరే అయితే నా దగ్గర భగవద్గీత అని ఒకటి ఉంటుంది పుస్తకం, ఇది అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటిది. ఇదిగో ఆయన చేతులు పెట్టేట. చేతులు పెడితే ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది ఇంత ఇంత అంటే ఒక మణి చేతిలో ఉండి ఏం కావాలంటే అవి రప్పించుకోగలిగే మణి తన ఆశ్రమంలో ఉండి అవన్నీ అవసరం లేకుండా ఒక భగవద్గీతను పట్టుకుని ఈయన ఇంత గొప్పగా ఉన్నాడా, ఇంత ప్రశాంతంగా ఉన్నాడా, ఇంత ఆనందంగా ఉన్నాడా అని అప్పుడు జ్ఞానోదయమై చాలా పొరపాటు చేశాను, శివుడు కోసం తపస్సు చేసి నేను కోరుకున్నానయ్యా. ఇంత భగవద్గీతను మించిన గొప్ప పుస్తకం కానీ గొప్ప గ్రంథం కానీ లేదని ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. ఇక్కడి నుంచి నేను మీ ఆశ్రమంలోనే ఉంటాను, ఈ భగవద్గీతను నేను అర్థం చేసుకుంటాను, ఈ భగవద్గీత నేను పారాయణ చేస్తాను అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసి గొప్ప సత్పురుషుడు అయ్యేట, సత్సంగాన్ని స్థాపించేట. అంచేత ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా మన చేతిలోని భగవద్గీత విలువ తెలుసుకోలేకపోతున్నాం. అంచేత ఐశ్వర్యాలు, కామితాలు, కోరికలు, బంగారం వస్తువు ఎక్కడైనా పడిపోయిందంటే తీసుకెళ్ళి బీరువాలు ఎక్కడెక్కడో దాచేస్తాం. కానీ అదే భగవద్గీత పుస్తకం మన గూట్లో ఉంటే తీసి ఒక్క పేజీ చదవం మనం. ఇంచేత దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంచేత అది మన జీవితాన్ని మారుస్తాను నమ్మకం లేక. అదైనా అంచేత ఏంటంటే గీత చాలా గొప్పది, కాకపోతే ఒక్కడి మాత్రం రావాలి ఇక్కడ. ఏమిటంటే ఎంత చదివినా గర్వము కానీ అహంకారం కానీ ఇంకా వచ్చేసింది, నాకు ఇంకా తెలిసిపోయింది, నేను జ్ఞానవంతుని అయిపోయానని ఎప్పుడూ విర్రవెక్కకూడదు.
అలాంటి విర్రవీగేమా మొత్తం ఉండేటటువంటి అహంకారం అంతా కూడా ఒక్క దెబ్బలో దించేయగలడు శ్రీకృష్ణ పరమాత్మ. అవునా కదా? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఏంటంటే శ్రీకృష్ణుడి దగ్గర విచిత్రం, అర్థం కాని విచిత్రమైన స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. అందునే శ్రీకృష్ణుని ప్రేమించాలి తప్ప, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు, శ్రీకృష్ణుని ప్రేమించాలి తప్ప శ్రీకృష్ణుడిని పూజించడం అనేది ప్రత్యేకమైన విధానం. అది గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుని ప్రేమించడం వేరు, పూజించడం వేరు. అర్థమైందా? ప్రేమించిన వాళ్ళు పూజించిన వాళ్ళకి తేడా ఉంది. రుక్మిణి అంతటిది, సత్యభామ అంతటిది, దగ్గర ఉండేటటువంటి విష్ణు చక్రం సుదర్శన చక్రం అంతటిది, గరుత్మంతునంతటి వాళ్ళు ఎంతసేపు శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూనే ఉండేవాళ్ళు, వాళ్ళు కీర్తిస్తూనే ఉండేవాళ్ళు, ధ్యానిస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఎవరు గొప్పవాళ్ళు అయ్యారో తెలుసా మీకు? ఒక సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళందరికీ కూడా నేను కృష్ణ పరమాత్మను బాగా అర్థం చేసుకున్నాను, నేను చాలా గొప్పవాడిని అని ఎవరికి వాళ్ళే సత్యభామ, రుక్మిణి, సుదర్శనుడు, గరుత్మంతుడు అందరూ విర్రవీగుతూ ఉండేవారు. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణ పరమాత్మకి వీళ్ళకి నా విలువ ఏంటో తెలియజేయాలి, నా గొప్పతనం ఏంటో తెలియజేయాలి అనుకుని ఏం చేశాడంటే ఒకనొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ గరుత్మంతుడు ఉంటారు కదా, గరుత్మంతుడు పిలిచి, ఒరే ఆయన ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు ఓ పని చేయి, గంధమాధన పర్వతం మీద చక్కని అద్భుతమైనటువంటి పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పాలు తీసుకురావయ్యా అని చెప్పి పంపించాడు. సరే ఈ గంధమాధన పర్వతం మీదకి సౌగంధిక పుష్పాల కోసం గరుత్మంతుడు బయలుదేరి వెళ్తున్నట్ట. గరుత్మంతుడు అంటే ఎలాంటి వాడు తెలుసా మీకు? ఒక్కసారి కనుక రెక్కలు ఊపితే మనకు పెద్ద ఉదు తుఫాను వస్తుంది చూసారా, అలాంటి గాలి వచ్చి అన్ని చెట్లు పడిపోతాయి అన్నమాట. అంత పెద్ద రెక్కలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద ఒక పర్వతం లేచి ప్రయాణం చేస్తుందా అన్నంత ఉంటాడు గరుత్మంతుడు. అంటే సామాన్యుడే కదా, మహాబలవంతుడు, అతి బీర బలాక్రమంతుడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడు ఇంత పుష్పం తేడానికి ఏముంది, సౌగంధిగా పుష్పం గంధర్వాదం వెళ్ళాడు, విరమితూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే అది యక్షరాజుడైనటువంటి కుబేరుడి యొక్క ఉద్యానవనం. కుబేరుడి యొక్క ఉద్యానవనం అనమాట. అందులో ఉంది అది ఇంతకీ. అక్కడ ఏం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామివారు తపస్సు చేసుకుంటున్నాడు. చెప్పాడు ఈయన మామూలుగా ఉద్యానవనంలో తపస్సు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, ఎవరైనా అక్కడ కూడా జాగ్రత్తగా చూస్తున్నారు, మరి ఎవరన్నా వస్తేనో నువ్వు ఎలాగ జపం చేసుకుంటున్నావు కదా అని చెప్పి చెప్పాడు కుబేరుడు. చెప్తే సరే అని చెప్పేసి చక్కగా ఆంజనేయ స్వామివారు తపస్సు చేసుకుంటున్నట్ట. ఈలోపు ఈ గరుత్మంతుడు వచ్చి ఆ సౌగంధిక పుష్పం తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడరా నువ్వు, నన్ను అడగకుండా ఇక్కడికి వచ్చి ఇవన్నీ పట్టుకుపోతున్నావు అని వెంటనే అంత ఆంజనేయ స్వామివారు పెద్ద రూపం ధరించేసి ఆ గరుత్మంతుని ఇలా మడత పెట్టేసి ఇలా చంకలు పెట్టేస్తున్నాడు. అంతే అయిపోయిన తర్వాత ఎవడు పంపించాడు రా నిన్ను అన్నాడు. అదేంటి బాబు, నన్ను శ్రీకృష్ణ పరమాత్మ పంపించాడండి అన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆయన అన్నాడు. ద్వారకానగర్లో ఉంటాడండి అన్నాడు. సార్ ఇలా పంపించడం ఏంటి, ఎవరో తెలియకుండా నన్ను నేను వస్తాను, ఆయన గొడవ చూస్తానని చెప్పేసి ఉరుకుల మీద పరుగుల మీద మంచి కోపంగా వచ్చేస్తున్నాడు ఆంజనేయ స్వామి గారు. వచ్చేసరికి ఏం జరుగుతుంది, శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమైపోయింది, అయ్యే బాబా ఆంజనేయ స్వామి వారు వచ్చాడంటే సామాన్యంగా ఉండదు, ఆయన కోపం వచ్చిందని లంకంతా తగలెట్టేసినట్టుగా ద్వారకంతా తగలెట్టేస్తాడు. ఇప్పుడు ఎదవ గొడవ, ఏం చేయాలి ఆలోచిస్తుంటే సుదర్శేఖర్ వచ్చి ఎందుకు కంగారు పడిపోతారు మహాస్వామి, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళి ఖండించేసి వచ్చేస్తానన్నట్ట. సరేనైనా చక్కగా వెళ్ళిరా, ఉపద్రవం ఏదో వచ్చేస్తుంది, అర్జెంటుగా చూడన్నట్ట. సరే సుదర్శన చక్రం వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారు ఆ సుదర్శన చక్రం ఇలా పట్టుకుని ఏదో రెండు చక్రాలు పెట్టేసుకున్నట్ట. రెండో చక్రాలు పెట్టేసుకుని వెళ్ళేసరికి మొత్తం కృష్ణ పరమాత్మ గగ్గేరెత్తిపోతున్నాడు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఏంటి స్వామి ఏం జరిగింది, రుక్మిణి సత్యభామ అందరూ వచ్చేసారు. ఏం జరిగింది అన్నారు. ఏమీ లేదు, అయిపోయింది, ఇంకా ద్వారక అయిపోయింది, సర్వనాశనం చేసేస్తాడు ఆంజనేయ స్వామి అన్నాడు. మరి ఎలాగ స్వామి ఇప్పుడు దీని నుంచి బయటపడే మార్గం ఏంటి అని అడుగుతున్నారు వీళ్ళందరూ. ఏమీ లేదు, ఆంజనేయ స్వామి వారిని కంట్రోల్ చేయగలిగే శక్తి ఎవరిని చూస్తే ఆగుతాడంటే రాముని చూస్తే మాత్రమే ఆగుతాడు ఆంజనేయ స్వామి వారు, ఇంకెవరిని చూసినా ఆగడం. అని చేత నేను చటుక్కుని రాముడిని అయిపోతాను, మీరు చిరుక్కుమని ఎవరైనా సరే సీతాదేవి అయిపోండి, సీతారాములు కనపడితే ఆగిపోతారు, కాబట్టి నేను చటుక్కుని రాముడిని అయిపోతాను అంటే మన రాముడు అయిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు ఎవరైనా సరే చటుక్కుని సీత అయిపోండి. రామావతారం ఎత్తడం సులువే కానీ సీతావతారం ఎత్తడం చాలా కష్టం. ఏం చేత అగ్ని పునీత మహాసాధ్వి, ఏ కల్మషం లేనటువంటిది, మహాపతివ్రత, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి సీతాదేవికి. అహంకార కోపతాప ఆవేశాలు స్వార్థాలు ఏమీ లేవు ఆవిడికి. అంచేత
అలాంటి అవతారం ఎత్తాలి అంటే సామాన్యమైన విషయం కాదు, సాధ్యం కాదు. రుక్మిణీదేవి ప్రయత్నం చేసింది అవ్వలేదు, సత్యభామాదేవి ప్రయత్నం చేసింది అవ్వలేదు. ఇంకా ఎలాగ ఇంకెవరి సీతావతారాన్ని ఎత్తగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ పిలిచి రాధని పిలవండి. రాధ భక్తి, రాధ ప్రేమ, రాధ గొప్పతనం ఎవరికీ తెలియదు అని చెప్పి రాధని పిలిపిస్తే అప్పుడు రాధ సీతగా మారాలి అని సంకల్పం చేసిన వెంటనే సీతాదేవిగా మారిపోయింది. అప్పుడు వీళ్ళందరికీ బుద్ధి వచ్చినా చెప్పాడు, ఒరే పూజ చేసేయడం, డాంబిక ప్రదర్శన చేసేయడం, సేవ చేసేయడం కాదు, మనస్సులో ఎవరైతే ప్రేమిస్తారో, మనస్సులో నిరంతరం నన్ను ధ్యానిస్తారో, నేనే సర్వస్వం అనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే నేను లొంగుతాను తప్ప డాంబిక పూజలకి గొప్పతనాలకి నేను లొంగను అని చెప్పి అహంకారాన్ని అంతా దించేశాడు. అలాగే మన జీవితంలో కూడా కృష్ణుడిని ప్రేమించడం నేర్చుకోవాలి, కృష్ణుడిని ధ్యానించడం నేర్చుకోవాలి, కృష్ణులో తన్మయత్వం అవ్వగలగాలి తప్ప ఎంతసేపు నేను మొక్కుబడిగా సహస్రనామాలతో పూజ చేశాను, అష్టోత్తరంతో పూజ చేశాను, తులసిదళాలతో పూజ చేశాను, ఇవన్నీ కోరుకుంటే ఏం ప్రయోజనం ఏమీ లేదు. అని చేత ఏంటంటే భగవంతుడు మనకి ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే శరీరం మామూలుగా వచ్చింది కాదు, ఇది ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. మనందరికీ తెలుసు ఈ మానవ జన్మని సార్థకత చేసుకోవడం కోసం మనం పుట్టాం. మనం ఏం చేస్తామంటే ఇన్నాళ్ళు ఈ పారాయణ వింటాం, ఇవన్నీ వింటాం, ఇక్కడికి వచ్చాక మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇన్నాళ్ళు వింటూ ఉంటాం ఈ విషయాలన్నీ కూడా, మధ్యలో పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో అక్కలేని విషయాలు మాట్లాడుతూ ఉంటాం వినకుండా. దానివల్ల పక్క వాళ్ళు చెడిపోతూ ఉంటారు. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిపింది అని. అర్థమైందా? వినేవాళ్ళు చాలామంది వస్తుంటారు, పక్కలు పోగుతుంటుంది, అదే ఇదే ఇలాగే. అయ్యేదా ఆ వినేదానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అయ్యేది ఏంటంటే ఎంచేత అంటే ఈ శరీరం చాలా గొప్పది, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఒకరోజు నేర్చుకుంటే సరిపోదు. అందునే సత్సంగం అని. ఎంచేత మనిషికి ఉండేటటువంటి గొప్ప వ్యాధి, గొప్ప అదృష్టం ఏంటి? మతి మరుపు, మర్చిపోవడం. అవునా కదా? భగవంతుడు అది వరం కింద శాపం కింద ఇచ్చాడు. మనం వరంగా మార్చుకున్నావా శాపంగా మార్చుకున్నావా మన ఇష్టం. మర్చిపోవడం అనేటటువంటిది ఒక వరం. ఎంచేత మనం గతంలో జరిగిన దుఃఖాలు, సమస్యలు, మన ఇంట్లో జరిగిన ప్రమాదాలు, మనకి జరిగినటువంటి ద్రోహాలు, అన్యాయాలు, ఇవన్నీ కూడా మర్చిపోలేదనుకోండి, అవే గుర్తు చేసుకున్నాం అనుకోండి, నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, రోగాలన్నీ వచ్చేస్తాయి. అవునా కదా? మర్చిపోవాలి. మన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కానీ, మనకి జరిగిన అన్యాయాలు కానీ, మంచి చెడు ఏదైనా సరే మర్చిపోవాలి. అలాగే మర్చిపోవడం అనేటటువంటిది ఒక అద్భుతమైన అదృష్టం అయితే, అదే మర్చిపోవడం కూడా ఒక వ్యాధి. ఇంచేత కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం. అక్కర్లేని వాడిని ఎలాగైతే మర్చిపోగలగాలో, కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం కూడా వ్యాధే. ఇంచేత ఏది గుర్తుపెట్టుకోవాలి? సత్పురుషుల యొక్క గొప్పతనం, మనం సత్సంగానికి వచ్చి నేర్చుకున్న విషయాలు, ముఖ్యంగా అన్నిటికన్నా దేహపరమైనటువంటి జ్ఞానం, దేహ జ్ఞానం అంటారు దీన్నే. అర్థమైందా? దేహానికి ఎప్పుడు కామితాలు, కోరికలు పుడుతూనే ఉంటాయి. మనం ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగే ఒకనొక సమయంలో మాంధాత అనేటటువంటి ఒక అద్భుతమైన ఋషి ఉన్నాడు. సామాన్యుడు కాదు. మాంధాత అంటే చాలా గొప్ప తపస్వి. ఆ మాంధాతకి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు ఏమిటంటే కనుక ఇందుమతి. మాంధాత భార్య పేరు ఇందుమతి. సరే, వీళ్ళిద్దరూ కూడా మహా ఋషులు, చక్కని పెద్ద పెద్ద ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు, మహాతపస్సుతో చేసుకుంటూ ఉండేటటువంటి వారు. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళకి అమ్మాయిలు కలిగారు. చాలా అందమైనటువంటి సౌందర్యవంతులైన అమ్మాయిలు కలిగారు. ఒకళ్ళిద్దరూ కాదు, 4 అమ్మాయిలు కలిగారు. ఆ 4 అమ్మాయిల్ని అంగరంగ వైభవంగా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు. సరే, ఈలోపు అక్కడ సౌరభి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూడా ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేసి ఎన్నో విద్యలన్నీ పొందాడు. ఏ విద్యలంటే తను ఎలా కావాలని అలా మారగలడు, ఏది కావాలంటే సృష్టించగలడు. చాలా విశేషమైనటువంటి శక్తులన్నీ పొందాడు. సరే, ఇంత పొంది ఇంకా కొంతలో జ్ఞానం, కొంతలో ఇంకా దేహమందు మోక్షం వచ్చేస్తుంది ఆయనకి. తపస్సు చేసి చివరికి వచ్చాడు. కొంతకాలం తపస్సు చేస్తే ఇంకా మోక్షంలోకి వెళ్ళిపోతాడు, విష్ణు సాన్నిధ్యంలోకి, శివ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఒకసారి సరదాగాను సముద్ర తీరానికి వెళ్ళేట. సముద్ర దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే విచిత్రంగా కొన్ని డాల్ఫిన్స్ కనపడ్డాయి. మనకు తెలుసు కదా డాల్ఫిన్స్ అంటే, లేదా తిమ్మంగళాలకు దానికి సంబంధించినటువంటి డాల్ఫిన్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇలా ఎగురుతుంటాయి కదా పైకి. డాల్ఫిన్స్ ఎగురుతూ ఉంటాయి. ఎగురుతుంటే తల్లి ఎగురుతుంటే పిల్ల ఎగురుతుంది, పిల్ల ఎగురుతుంటే మళ్ళీ భర్త ఎగురుతున్నాడు, భర్త ఎగురుతుంటే మళ్ళీ పిల్ల ఎగురుతుంది. ఇలాగా
ముచ్చరించుకుంటూ ముద్దులు ఆడుకుంటూ ఎగురుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారట. ఆహా, వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక అంటే సంతానం అంటూ ఉంటే, కుటుంబం అంటూ ఉంటే మనం కూడా వీళ్ళకలా సరదాగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చు కదా. ఎంత బాగుంది ఇదంతా కూడా, చూడడానికి ఎంత కనువిప్పుగా ఉంది. నాకు సంతానం లేరే, నాకంటూ పెళ్ళి అవ్వలేదే, నాకంటూ భార్య లేదే, ఒక సరసం లేదు, ఓ సందర్భం లేదు, ఏమీ లేదు, ఓ పిల్లలంటే అచ్చట ముచ్చట లేదు. అంచేత నేను కూడా అయితే నిన్నాళ్ళు తపస్సు చేశాను, ఇంక చాలు, మళ్ళీ కావాలని తర్వాత చేద్దాం, అసలు ఈ సంసార సుఖాన్ని అనుభవిద్దాం. ఎంత శరీరం ఎత్తిన తర్వాత, ఎంత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదోది అన్ని సుఖాలు అనుభవించి సంసారం అనుభవించకపోతే ఎందుకు దిక్కుమాల జీవితం? ఓ పళ్ళలు లేకుండా, ఓ పిల్లలు లేకుండా, సరదా ముచ్చట లేకుండా ఈ తపస్సు ఎందుకు? ఇవన్నీ చాలా కావాలని తర్వాత మళ్ళీ మోక్షం సంపాదించుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. అని చేత సరదా ప్రస్తుతానికి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి చేసుకుందాం నేను ముసలాడు, పిల్లని ఎవరు ఇస్తారు ఇప్పుడు? ఈయనకి పిల్లని ఎవరు ఇస్తారు? ముసలాయన అయిపోయాడు. సరే, ఆయనకి చుట్టుపక్కల వాతావరణంలో తెలిసింది ఏంటంటే కనుక, ఇక్కడ మాంధాత అనేటువంటి ఒక సత్పురుషుడు ఉన్నాడండి. ఆయనకి 4 అమ్మాయిలు ఉన్నారు, చాలా అందంగా ఉంటారు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడంటే మాంధాత దగ్గరికి వెళ్ళాడు. ఏవయ్యా మాంధాత, మీ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని తెలిసింది, అంచేత నాకు వివాహం చేసుకునేటటువంటి కోరిక పుట్టింది. అంచేత నేను నీ కూతురులో ఏదైనా కూతురునిచ్చి నాకు వివాహం చేయన్నట్ట. ఏమంటే ఏ తండ్రి అయినా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడా? అందులో మహారాజులు అతను వాళ్ళు. అలా అని కాదనడానికి లేదు. ఎంచేత ఋషి, తపస్వి, ఋషుల దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే వాడు శపించేస్తారు అత్తవాడు కూడా. అంచేత వీడు శపించేస్తాడు. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? అంచేత కాదనలేకపోతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు. అంచేత ఏం చేశాడంటే, ఇలా కాదు, తప్పించుకోవడానికి ఒక మార్గం చేద్దాం. అమ్మా నాకు అభ్యంతరం లేదండి, కానీ నా పిల్లలో ఏ పిల్ల అయినా సరే మిమ్మల్ని కోరుకుంటే, పెళ్లి చేసుకుంటానని కోరుకుంటే నేను పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదు. అంచేత స్వయంవరం ప్రకటిస్తాను, వాళ్ళు కనుక మిమ్మల్ని కోరుకుంటే చేసుకోండి, లేకపోతే నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పేసి అన్నాడు. సరే దాన్ని ఏముందయ్యా, నాకే అభ్యంతరం లేదన్నాడు. సరే మరి పెళ్లి చేసుకోవాలనేవి ఈయన యువకుల్లా కనపడాలి, అందంగా కనపడాలి కదా. అంచేత ఏం చేశారంటే, ఎన్నాళ్ళు చేసినటువంటి తపస్సంతా కూడా వేదవతి వీళ్ళకి అందంగా కనపడడానికి ధారబోసాడు మొత్తం అంతా కూడా. అదైందా? ఇన్నాళ్ళు మోక్షానికి ఇంకో చివరి మెట్టుకు ఎక్కేసాడు. ఇటుకెక్కే సరదాగా బీచ్కి వెళ్దాం అన్నాడు. బీచ్కి వెళ్తే పిచ్చి పిచ్చి అన్నీ చూసాడు. అవి చూసి కామకోరిక పుట్టింది. పుట్టి ఇంత తపస్సు కూడా యవ్వనంగా కనపడడానికి ధారబోసాడు. ధారబోసేస్తే ఆ పిల్లలు వచ్చి పెద్ద అమ్మాయి వచ్చి చూసింది. చూసేసరికి ఇంద్రుల్లో కనపడుతున్నాడు. అయ్యి బాబు చేసుకుంటే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుని, నాకు నిరభ్యంతరంగా వివాహానికి అభ్యంతరం లేదని చెప్పేసి ఒప్పేసుకుంది. ఒప్పేసుకుంటే ఈలోపు 2వ కూతురు వచ్చింది. అయ్యి బాబు నాన్నగారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట ఇవ్వకండి అక్కకి. ఏం చేస్తారంటే, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈయనే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను, నేను ఇంక ఈ విషయంలో ఇంక ఖరాగరియాను. ఈరోజు 3వ అమ్మాయి వచ్చింది. నాన్నగారు, అక్క లేదు, పెద్ద అక్క లేదు, చిన్న అక్క లేదు, నాకు అనవసరం, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, కాబట్టి నాకు ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారా చేయరా అని మొండి పట్టుదల కూర్చుంది. ఇంకొక అమ్మాయి వచ్చింది. నాన్నగారు, మీరు వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేసినా చేయకపోయినా నాకు అనవసరం, నేను కూడా ఆయన పెళ్లి చేసుకుంటాను, మీరు అక్కకి ఇచ్చి చేసినా ముగ్గురికి ఇచ్చేసినా నేను 4వ భార్య కింద కూడా వెళ్ళిపోతాను తప్ప నాకు కూడా ఇతనే కావాలి. అంటే 4 అక్క చెల్లెళ్ళు కూడా ఈయనే కావాలని కోరుకున్నారు. సరే ఏం చేస్తారు మహారాజు? స్వయంవరం వాళ్ళు ఒప్పుకుంటే చేస్తారన్నారు కదా, 4 ఒప్పేసుకున్నారు, చేయాలి ఇప్పుడు చచ్చారని మాట ఇచ్చింది కదా. సరే అలాగైతేనే పెళ్లి చేసేసాడు. అత్తారిని పంపాలి కాబట్టి సారి పెట్టి పంపించేశారు. పంపించేసిన తర్వాత వీళ్ళు 4కి కూడా తపశ్శక్తులు ఉపయోగించి, పెద్ద తపశ్శక్తులు ఉపయోగించి 4కి కూడా 4 ఉద్యానవనాలు, 4 భవనాలు, 4 ఇంద్రప్రస్థాలు అన్నీ తయారు చేసేసాడు. పెద్ద పెద్దవన్నీ కూడా తయారు చేసేసి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళతో హాయిగా సుఖంగా భోగంగా అనుభవిస్తున్నట్ట. ఇదంతా తపశ్శక్తిని వేస్ట్ చేసుకుంటూ. సరే ఒకరోజు ఏం చేశాడంటే కనుక, మాంధాత పిల్లలు చూడడానికి వచ్చాడు. వచ్చేసరికి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద భవంతులు, ఎంతో సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తోంది ఆవిడ. ఏమ్మా సంతోషంగా ఉన్నావా, నీ భర్త నేను బాగా చూసుకుంటున్నాడా అని అడిగాడు. చాలా సుఖంగా చూసుకున్నాను నాన్నగారు, ఏ లోటు లేదండి నాకు, కానీ ఒకే ఒక్క బాధ ఉందండి. అది ఏమిటమ్మా బాధ? ఎంతసేపు నా దగ్గర ఉన్నాడండి ఈయన, నాతోటే సుఖిస్తున్నాడు, బయటికి వెళ్ళడం లేదు, చెల్లెళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు, వాళ్ళ మొహం చూడటం లేదు, పాపం వాళ్ళు నాకు ఎంత బాధపడుతున్నారో, నన్ను తిట్టుకుంటున్నారో నన్ను ఆడిపోసుకుంటున్నారో తెలియదు, అంచేత వాళ్ళ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నానండి అన్నట్టు. అయ్యయ్యో అని చెప్పి చాలా బాధపడి కంగారు వచ్చి,
సరే రెండో కూతురు దగ్గరికి వెళ్ళేట. అక్కడ కూడా సేమ్ ఇలాగే పెద్ద పెద్ద భవంతులు, ఉద్యానవనాలు, చాలా గొప్పగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి చాలా సంతోషంగా ఉంది కూతురు. సరే కూర్చోబెట్టి, ఏమ్మా అంతా బాగుందా, కుశలమా, నీ భర్త నేను ఎలా చూసుకుంటున్నాడు అన్నాడు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నాన్నగారు, కానీ నా మనసులోని బాధ ఏంటంటే అక్క దగ్గరికి కానీ చెల్లెళ్ళ దగ్గరికి కానీ వెళ్ళలేదు నాయన, ఇక్కడే ఉండిపోతున్నాడు, నన్నే బాగా గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అదే పాపం నాకు బాధ ఉంది అని. అంటే నలుగురు కూతురు దగ్గర వెళ్ళి నలుగురు ఇలాగే చెప్పారు. ఏమిట్రా విశేషం అంటే ఈ తపశ్శక్తి అంతా కూడా ఒకేసారి నలుగురు దగ్గర ఉండడానికి కూడా ధారపోసాడు. సరే మాంధాత తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయ్యింది. కొంతకాలం అయ్యేసరికి ఈయనకి ఒక జ్ఞానోదయం అయ్యింది. ఒక మళ్ళీ శారీరకపరమైనటువంటి లౌల్యం తగ్గిన తర్వాత, వీళ్ళ మీద కోరికలు తగ్గిన తర్వాత ఈ అనుమానం వచ్చింది సౌరభ్కి. ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ తపస్సు చేద్దామని మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఏం చేయాలి, ఇప్పుడు ఇన్నాళ్ళు చేసిన తపస్సు అంతా పోయింది, మళ్ళీ మొట్టమొదటి తపస్సు నుంచి ప్రారంభం చేయాలి. ఇప్పుడు ఏమిట్రా బాబు ఇన్నాళ్ళు చేసిన తపస్సు ఇంత చిన్న చిన్న వాటికి తపస్సు అంతా దారబోస్తేనా, ఎంత దురదృష్టం, ఎంత కర్మ చేశాను, ఎంత అవివేకమైన పని చేశాను అని బాధపడి మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభం చేసేట. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఈ ఎప్పుడైతే భార్య, పిల్లలు, సంసారము, వ్యామోహాలు వచ్చాయో ఒక్కరోజు తపస్సు చేద్దామన్నా ఏ రోజు ఆ తపస్సు చేసేటటువంటి అవకాశం ఆయనకు దక్కడం లేదు. ఎంతసేపు తపస్సు చేసినా నిలబట్టం లేదు, బుద్ధి నిలబట్టం లేదు. కారణం ఏంటి, ఇంట్లో పిల్లం ఏం చేస్తుందో, రెండో పిల్లం ఏం చేస్తుందో, మూడో పిల్లం ఏం చేస్తుందో, దృష్టి అంతా దాని మీదే. అప్పుడు అనుకున్నట్టు బాబోయ్ ఇంత మోక్షానికి చివరిదాకా వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది అనుకున్న సమయంలో లేనిపోని తంట తగిలించుకుని అది ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. కానీ సంసారాన్ని వదలడం నా వల్ల అవ్వటం లేదు. ఇంక ఈ జన్మ అయిపోయినట్టే, ఈ జన్మ ఇంక సంసారంతో కాలక్షేపం చేసి మళ్ళీ జన్మ ఎత్తుదే కానీ నేను తపస్సు చెయ్యలేను అని నిశ్చయించుకుని వైరాగ్యం పొందేశాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జన్మలో మనం చాలా మెట్లు ఎక్కుతాం, కానీ కొన్నాళ్ళు వదిలేసామంటే, కొన్నాళ్ళు పట్టించుకోవడం మానేసామంటే, కొన్నాళ్ళు సత్సంగానికి రావడం మానేసామంటే మళ్ళీ మెట్లు దిగిపోతాం, మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? అయితే ఎప్పుడూ దేనిని మానకూడదు, వదలకూడదు. అందుకనే చూడండి మీ గురువుగారు కూడా రామ్ 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 అంటారు ఈ మధ్య, అవునా కదా? ఇంచేత దాన్ని పట్టుకొని వదిలితే పడిపోతుంటారు టప్ టప్ టప్. ఇలాగే దేన్నైతే మనం వదిలేస్తామో, దేన్నైతే మన దగ్గర సపోర్ట్ ఉండదో ఇవన్నీ పట్టేసుకుంటాయి. వ్యామోహాలు, కాపీరాలు, కోరికలు, చుట్టుపక్కల వ్యామోహాలు ఇవన్నీ పట్టేసుకుంటూ ఉంటాయి. కాబట్టి నిరంతరం నామం జరుగుతుంటే అవి రాలేవు మన దగ్గరికి. వైరాగ్యం అంటుతుంది, పట్టుకుని ఉంటుంది, లేకపోతే తొందరగా బయటపోతుంది. అవునా కదా? మనం ఇప్పుడు తిరగలు విసురుతున్నాం అనుకోండి, గురుజులు పట్టుకుని ఉన్నవే దగ్గరగా ఉంటాయి, చివరకున్న బయట టప్ టప్ అని విసిరిపడిపోతాయి. అవునా కదా? అలాగే రామనామాన్ని పట్టుకున్నటువంటి గురుజులు పట్టుకున్నవి దగ్గరగా అదుక్కుని ఉంటాయి. రామనామాన్ని వదిలేసేవనుకోండి టప్పని విసిరి బయట సంసార లంపడంలో పడిపోతుంటాం. అవును కదా? చదివేంటంటే రామనామం చాలా గొప్పది. ఎప్పుడూ నామాన్ని లోపల అస్సలు వదలకూడదు. అన్నిటికన్నా రాముడు కన్నా రామనామం గొప్పది అని. ఒక సమయంలో రామచంద్రమూర్తి ఏం చేశారంటే, రామాయణం అంతా పూర్తయిపోయింది, సీతాదేవిని మళ్ళీ తీసుకొచ్చేసాడు, పట్టాభిషిక్తుడు అయిపోయాడు లంకానగరం నుంచి. రావణ సంహారం అయిపోయిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఏం చేశారంటే రాముడికి పూర్వం యాగాలు చేయడం, పూర్వం రాజులందరూ యాగాలు చేసేవారు, సస్యశ్యామలంగా ఉండడం కోసం, పంటలు పండడం కోసం యాగాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం చేశారంటే మహానుభావుడు ఒక యాగాన్ని చేద్దామని సంకల్పం చేశారు రామచంద్రమూర్తి. ఆ యాగానికి ఏంటంటే సాధారణంగా ఋషులందరినీ పిలుస్తారు కదా, అందులోనే వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని, నారదుడిని, మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. అలాగే చుట్టుపక్కల పరిపాలన చేసే రాజులు ఉంటారు కదా, అందులో సుమంతుడు అనే ఒక రాజు కూడా ఉన్నాడు. ఆ సుమంతుడిని కూడా పిలిచాడు. అంటే చుట్టుపక్కల రాజ్యంలో ఉండే రాజులు, ప్రభువులు అందరూ కూడా వస్తారనమాట. సరే వీళ్ళందరూ కూడా ఈ యాగం చూడడానికి వచ్చారు. సరే అంతా బాగానే ఉంది. ఇలా జరుగుతూ ఉంటే నారద మహర్షికి ఉండే విచిత్రం ఏంటంటే లోకానికి కొన్ని రకాల ఉపాయాలు చెప్పడానికి రామచంద్రమూర్తి చాలా పన్నాగాలు పండుతుంటాడు, పెద్ద ఫిట్టింగ్లు పెడుతుంటాడు. కానీ మహానుభావుడు కానీ తిరిగి దానివల్ల ఎంతో జ్ఞానాన్ని కలగజేస్తుంటాడు మనందరికీ కూడా. సరే నారదుడు ఏం చేశారంటే అక్కడ నించుని ఉన్నాడు. రామనామం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి అనుకున్నాడు నారద మహర్షి. అనుకుని ఏం చేశారంటే ఈ సుమంతుడు అనేవాడు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, తనగా ఉండకుండా అక్కడ విశ్వామిత్రుడు, గౌతముడు, మిగతా వాళ్ళందరూ ఉంటే వచ్చి వశిష్ఠాది ఋషులందరికీ నమస్కారం అండి అన్నాడు. ఈయన ఏమన్నాడు,
వశిష్ఠాది ఋషులందరికీ నమస్కారం అండి అన్నాడు. అబ్బా దొరికాడు రైడు భలే దొరికాడు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే నాయన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? నారదుడు. వెళ్ళి విశ్వామిత్ర నీకు ఇంత అవమానం చేయడం చూడు, నువ్వు ఇక్కడ ఉండడం అవసరం అంటావా? ఇంతకన్నా అవమానం నీకు ఎక్కడ దొరకదు. ఇక్కడ నీ శిష్యుడు రామచంద్రమూర్తి యాగం చేస్తూ ఉంటే ఈ యాగశాలలో నీకు ఎంత అవమానం జరిగింది, నేను తట్టుకోలేకపోతా, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు నారదుడు. విశ్వామిత్రుడు అన్నట్టు నారదుడు చూసి అవయ్యా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, ఏం జరిగింది, నాకు జరిగిన అవమానం ఏంటి, నేను వెళ్ళదు నాకు చెప్పన్నట్టు. ఏమి లేదే సుమంత్రుడు వచ్చాడు, వచ్చి వశిష్ఠాది ఋషులందరికీ నమస్కారం అన్నాడంటే వశిష్ఠుడి తర్వాత నువ్వు అనమాట, నువ్వేదో మూలన్నావు అనమాట, నువ్వు గొప్పవాడు కాదనమాట, ఎన్నాళ్ళు నువ్వు చేసిన గాయత్రి తపస్సు అంతా వృధా అనమాట, నిన్ను ఎవడు గుర్తిస్తున్నాడయ్యా ఇక్కడ? రామచంద్రమూర్తికి బల అతి బల విద్యలు ఇచ్చింది నువ్వా? అసలు రాముడు పెళ్ళి అవ్వడానికి కారణం నువ్వా? రాముడు రావణాసుడు సంహారం చేసాడంటే కారణం నువ్వా? సీతాదేవితో పెళ్ళి అయిందంటే కారణం నువ్వా? ఇంత పదవి అనుభవిస్తున్నాడంటే కారణం నువ్వా? ఎక్కడో ఏదో మొట్టమొదటి ఏదో కాస్త విద్య నేర్పినటువంటి వశిష్ఠుడు గొప్పవాడైపోయాడా? నువ్వు ఎందుకు పనికిరాని వాడు అయిపోయావా? చిచ్చి ఇలాంటి చోట నేను ఉన్నానయ్యా అన్నట్టు. సాధారణంగా విశ్వామిత్రుడి గురించి మనకు తెలుసు కదా, కోపిష్టి. కొంతమంది ఋషులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ నోట్లోనే ఉంటుంది ఎంతసేపు శాపం, ఎప్పుడు ఎవరిని పరిశీలిద్దామని చూస్తుంటే కోపాన్ని అహంకారాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాపం చాలాసార్లు పడిపోయి లేచారు, అందులో విశ్వామిత్రుడు ఒకడు. సరే ఈయనకు ఉండేదంటే కోపం. వెంటనే ఏం చేశారంటే కనుక ఈ సుమంత్రుని తీసుకెళ్ళి వెంటనే శపించేశాడు. శపించేసేసరికి శాపం వచ్చేస్తుంది, మరణ శాపం. ఇప్పుడు ఎలాగా? పారిపోవాలి, పారిపోతే పట్టుకోలేరు. సరే ఏం చేశారు, సుమంత్రుడు పరిగెట్టుకుని వెళ్తే మళ్ళీ నారదుడు అక్కడ కనపడి, ఒరే నాయన కంగారు పడక ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎవ్వడూ నిన్ను కాపాడలేడు ఈ శాపం నుంచి, ఆ జత ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే ఆంజనేయ స్వామి వారి యొక్క తల్లి అంజనాదేవి ఉంది కదా, అంజనాదేవి దగ్గరికి వెళ్ళు, ఆవిడ్ని కాపాడమను, ఆవిడ ఒక్కతే నిన్ను కాపాడగలదు అని చెప్పి పెట్టారు. సరే అని చెప్పేసి ఏం చేశాడంటే అంజనాదేవి దగ్గరికి వెళ్ళిపోయేసరికి అంజనాదేవిని శరణ కొట్టేసరికి ఏమయ్యా నువ్వు ఏంటి ఇంత కంగారు పడుతున్నావు ఏంటంటే, ఇలా నన్ను విశ్వామిత్రుడు చెప్పించాడండి, మీరు రక్షిస్తారని మీ దగ్గరికి వచ్చానన్నట్ట. సరే నేను నీకు మాట ఇస్తున్నాను, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు, కంగారు పడకు అని చెప్పేసి తన కొడుకైనటువంటి ఆంజనేయ స్వామి అని పిలిచింది. ఆంజనేయ స్వామి వచ్చాడు. నాయనా నేను ఈయనకి మాట ఇచ్చాను కాపాడతాను అని, కాబట్టి ఈయన కాపాడవలసిన బాధ్యత నీదే, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నట్టు. సరే అని చెప్పి ఆంజనేయ స్వామి నేను కాపాడతాను తల్లి అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి తోక ఉంటుంది కదా, ఆ తోకని ఇలా శుభ్రంగా ఒక కుండీలా చుట్టేసి ఆ కుండీలో సుమంతుడిని దాచేసి నువ్వు ఎక్కడే ఉండని చెప్పేసి తోక మీద ఎక్కి కూర్చుని ఉన్నట్ట. ఈలోపు ఏం జరిగింది, విశ్వామిత్రుడు ఒరే రామచంద్రమూర్తిని పిలిచాడు. రామచంద్రమూర్తి పిలిచి ఏమయ్యా రామచంద్రమూర్తి, నువ్వు నా శిష్యుడు కదా, నీ గురువుకి ఇంత అవమానం జరిగింది, ఇక్కడ నేను అవమానం చేసినటువంటి వాడు పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడో, నువ్వు ముందర అర్జెంటుగా వెళ్ళి బాణాలు వేసి వాడిని సంహరించుకు వచ్చేదాకా నువ్వు యాగం మొదలు పెట్టడానికి వీల్లేదు, ఇది నా ఆజ్ఞ, గురువుగా నా ఆజ్ఞ, నువ్వు ధిక్కరిస్తావా వెళతావా అన్నట్ట. గురువు ఆజ్ఞను ధిక్కరించడానికి ఏముంది, గురువు ఎవరిని చంపంటే వాళ్ళు చంపవలసిందే చేత, గురువు మహానుభావుడు గొప్పవాడు తపస్వి, చేత గురువు మాటను ధిక్కరించడానికి లేదు, అది ఒక ధర్మం. మళ్ళీని రామచంద్రమూర్తి అంటే ధర్మం, చేత ధిక్కరించడానికి లేదు కదా, అది చేత సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం జరిగింది, అంజనాదేవి సమక్షంలో ఈ యొక్క హనుమంతుడు తోక శుభ్రంగా చుట్టి ప్రొటెక్షన్ ఇచ్చేసాడు, వాల్ కట్టేసాడు, పెద్ద వాల్. ఈలోపు దూరంగా రామచంద్రమూర్తి హనుమంతుని చూడకుండా బాణాలు వేయడం ప్రారంభం చేస్తే ఆంజనేయ స్వామి వారు అంతసేపు చెప్పారు కదా ఇందాక మీ గురువుగారి లాగా, రామ్ 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 ఇదే పని ఆయనకి, రామ్ 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 రామనామం తప్ప ఇంకేం చెప్పడు ఆయన, ఖాళీగా ఉండడు అసలు, పని చేస్తున్నా యుద్ధం చేస్తున్నా తింటున్నా పడుకుంటున్నా రామ్ 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 రామే, ఇంకేం ఉండదు. ఇంకా అంచేత రామనామము చేస్తూ 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 ఉండేసరికి ఆ బాణాలు పెట్టి రాముడే కొడుతున్నాడు బాణాలతోటి, కానీ ఒక్క బాణం కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి వారి తోకని తాకలేకపోతుంది. తిరిగి వచ్చి ఏం చేస్తుంది, మళ్ళా తిరిగి ఈయన రాముడి యొక్క పాదాల దగ్గర ఇలాగ వంగి పడిపోతున్నాయట, అంటే దాసోహమైపో పడిపోతున్నాయి అన్నమాట. అమ్మ బాబోయ్, రామ బాణం కన్నా రామనామం ఎంత గొప్పదా అని రాముడికే అర్థమైంది. అప్పుడు చెప్పాడు ఎవరు, నారద మహర్షి వచ్చి, ఏమయ్యా ఈ లోకానికి నీకన్నా నీ నామం గొప్పది అని తెలియజేయడానికే నేను ఇటువంటి వ్యవహారం చేశానయ్యా, విశ్వామిత్రుని రెచ్చగొట్టాను, ఈ రకమైన పన్నాగాన్ని పన్నాను,
ఇదంతా కూడా లోకోపకారం కోసం తప్ప నా కోసం ఏం కాదు. నాకు ఎటువంటి ఎవరి మీద కక్షాకార్యాలు ఏమీ లేవు. అంచేత ఖచ్చితంగా ఇదంతా కూడా రాముడి యొక్క గొప్పతనం, రామనామం గొప్పతనం తెలియడానికి ఈ విషయాన్ని తెలియజేశానయ్యా అని చెప్పి నారద మహర్షి చెప్పాడు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే మీ గురువుగారి సంఖ్య ఇప్పుడు నిరంతరం ఏంటి రామ్ 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 అని ఎందుకు అంటున్నారు? మనం ఎందుకు అనాలి అంటే అది ఉన్నంతసేపు ఇలాంటి రాముడే వచ్చి బాణాలు వేసినా మనల్ని ఏమీ చేయలేవు. అలాంటిది కలి కల్మషాలు మనం పట్టుకుంటాయా? కలి దోషాలు మనం పట్టుకుంటాయా? ఈ కాపీనాలు మనం పట్టుకుంటాయా? ఈ కోరికలు మనం పట్టుకుంటాయా? ఏవీ పట్టుకోవు. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే మనస్సులో భగవంతుని పెట్టుకుని పూజిస్తారో వాళ్ళ యందే భగవంతుడు ఉంటాడు. ఎవరైతే మనస్సులో భగవంతుని ఆరాధిస్తారో వాళ్ళ కష్టం ఆయన తీసుకుంటాడు. అర్థమైందా? వాళ్ళ కష్టం ఆయన తీసేసుకుంటాడు. అంతే తప్ప మనకు ఆ కష్టాన్ని అనుభవించడం కూడా శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతంలోనే ఉంది. ఇది కూడాను ఇందాక చెప్పుకున్న వృత్తాంతం లాంటిదే. సాధారణంగా ఏంటంటే మనకి పతివ్రతలు చాలామంది ఉన్నారు. మనకి అరుంధతి, లోపాముద్ర, అహల్య, ద్రౌపది, దినిత, సీత, రుక్మిణి, జాంబవతి, సత్యభామ, దమయంతి వీళ్ళందరూ పుణ్యసతులు. వీళ్ళందరూ కూడా ఎవరు? పుణ్యసతులు, పతివ్రతలని పేరు. అవునా కదా? సరే, ఒకరోజు రాధకు అనుమానం వచ్చింది. రాధకి అనుమానం వచ్చింది. ఏంటి ఈ పతివ్రతల పేర్లు వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఇందులో నా పేరు ఒకటి లేదు. రెండోది ఏంటంటే రుక్మిణిదేవి ఎంత పతివ్రత కాకపోతే ఇంత పతివ్రతల పేరు వస్తుంది. ఆ చేత అలాంటి రుక్మిణి మహాపతివ్రత, ఆవిడ్ని సేవిద్దాం, ఆవిడని చూద్దాం, ఆవిడ దర్శనం చేసుకుందామని రాధాదేవి ఒకరోజు ప్రత్యేకంగా వచ్చింది రుక్మిణిదేవిని చూడడానికి. ఎవరో రుక్మిణిదేవి రాధాదేవిని చూడడానికి వచ్చింది. వస్తే రుక్మిణిదేవి ఏం చేసింది? రుక్మిణిదేవి తెలుసు ఏంటి రాధాదేవి అంటే కృష్ణుడికి ఇష్టమని. అర్థమైందా? కృష్ణుడికి రాధాదేవి అంటే ఇష్టమని, రాధ కృష్ణుడు అంటే ఇష్టమని తెలుసు. కానీ చూసారా, మనకి ఎప్పుడైనా సరే మన జీవితంలో మన భర్త ఎవరైనా ఇష్టపడుతున్నారు అనుకోండి, పూర్వం ఎవరినో ప్రేమించి ఉండి మనం పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చింది అనుకోండి, మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఇంకా నా మొగుడికి నేనంటే ఎంత పిచ్చి ప్రేమ, నీకన్నా నన్నే ఇష్టపడతాడు, నేనంటేనే ఇష్టం, నువ్వంటే పెద్ద ఇష్టం లేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అలాగే నేను కూడా నా భర్తని తెగ పూజించేస్తాను, తెగ ప్రేమించేస్తాను, మా అంత గొప్ప ఆదర్శ దంపతులు ఇంకెక్కడా లేరని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? అలాగే రుక్మిణిదేవి కూడా ఏం చేసిందంటే నా అంత పతివ్రత లేదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసింది. వచ్చిన తర్వాత ఇంకా భర్తను తెగ సేవించేయడం, పూజించేయడం, భర్తతో ఏకైకలు పక్కపక్కలో అంటే కావాలని ఏడిపించాలని రాధాదేవిని. సరే, ఇదంతా చేసిన తర్వాత ఒకరోజు రాధాదేవి అంది, అమ్మ రుక్మిణి, నీ దర్శనం అవడం నాకు చాలా అదృష్టం, మహాపతివ్రతవే. అయితే నీలాంటి పతివ్రత ఒక్కసారి మా ఇంట్లో కాలు పెడితే నాకు ఎంతో ఆనందం. అని చేత ఒక్కసారి మా ఇంట్లో కాలు పెట్టమ్మా. సరే, తప్పకుండా పెడతామని చెప్పేసి రుక్మిణీదేవి రాధాదేవి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత సకల మర్యాదలు చేసింది, అంతా బాగానే ఉంది. తర్వాత ఏం చేసిందంటే, నేను మీ ఇంటికి వచ్చి సకల మర్యాదలు చేసావు కదా, నువ్వు దీంతో భక్ష్యాలు భోజ్యాలు అన్నీ పెట్టాను కదా, నువ్వు కూడా మా ఇంటికి రా, నీకు కూడా మా ఇంట్లో ఉండేటటువంటి ఆహార పదార్థాలన్నీ పెడతాను, సత్కరిస్తానని చెప్పింది. సరే, రాధాదేవి కూడా మళ్ళీ రుక్మిణి ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పూర్వకాలం ఏంటంటే వాళ్ళకి గోపాలకులు అందు కదా, వాళ్ళకి ముఖ్యంగా పాలు చాలా ఎక్కువ ప్రీతి, వాళ్ళందరూ పాలను బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఒకరోజు ఏం చేసిందంటే ఈ రుక్మిణీదేవి పాలు బాగా వేడివేడి పాలు రాధాదేవికి ఇచ్చి తాగమని. సరే, మంచి బెల్లం వేసి ఇచ్చేసరికి రాధాదేవి వేడివేడి పాలు తాగేసింది. తాగేసిన తర్వాత రాధాదేవి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రుక్మిణీదేవి చూడండి, ఇంకా విపరీతమైనటువంటి అహంకారం. ఓహా, ఎంత ఇప్పుడు నా భర్త నాకన్నా ఎవరు పూజించేవాళ్ళు లేరు, నాకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా అంత ప్రేమికురాలు ఎక్కడా లేదు అన్న అహంకారంతో గదిలోకి వెళ్ళింది. కృష్ణ పరమాత్మనే గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళేసరికి కృష్ణ పరమాత్మ చక్కగా సేద తీరుతూ ఉన్నాడు. రోజు అలవాటు ఏంటి, రుక్మిణీదేవికి కాళ్ళు పట్టడం, రోజు కాళ్ళు పట్టాలి కదా మరి. సరే, ఆ రోజు కాళ్ళు పట్టడానికి అని చెప్పేసి చూసేసరికి కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయి ఉన్నాయట. బొబ్బలెక్కిపోయి ఉంటే ఇదేంటి స్వామి, ఎక్కడికి వెళ్ళావు, ఎండలో కానీ వెళ్ళావా, ఎక్కడైనా చెప్పు లేకుండా నడిచావా, ఏంటి కాళ్ళు ఏంటి బొబ్బలెక్కిపోయాయి, ఏం జరిగింది అని. ఏమీ లేదు, ఈరోజు నా భక్తురాలు నా పాదాలని మనస్సులో పెట్టుకుంది. ఎవరు? రాధాదేవి. నా మొహాన్ని, నా శరీరాన్ని కాదు, నా పాదాలని తన హృదయంలో పెట్టుకుని పూజిస్తూ ఉంటుంది రాధ. రాధ ప్రేమ, రాధ పూజ అంత గొప్పది, రాధ భక్తి అంత గొప్పది. రాధ నా శరీరాన్ని, నా అందాన్ని కాదు పూజిస్తున్నది,
నా పాదాలను పూజిస్తోంది. అలాంటి రాధ హృదయంలో నా పాదాలు ఉన్నాయి. అలాంటి రాధ హృదయంలో పాదాలు ఉంటే నువ్వు వేడి వేడి పాలు ఇచ్చావు, ఆ హృదయంలోకి వెళ్ళి నా కాళ్ళని కాల్చేసే అందుకని బొబ్బలెక్కిపోయి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే దీన్ని బట్టి అప్పుడు రుక్మిణీదేవికి మొత్తం అప్పటిదాకా ఉండే అహంకారం, గర్వం అన్నీ దబామని పడిపోయాయి. చిచ్చే ఎంతకాలం నేను ఆ స్వామివారిని పూజిస్తున్నాను అనుకున్నాను. ఇందాక చెప్పాను చూసారా, పూజించడం అంటే మొక్కుబడి పూజ, తులసి పూజ, ఆ పూజ కాదు. ఎవరైతే రాధలాగా తన పాదాలని హృదయ పద్మంలో పెట్టుకుని పూజిస్తారో అప్పుడు తీసుకుంటాడు కృష్ణ పరమాత్మ దాన్ని, లేకపోతే తీసుకోవడం. రాధ కృష్ణుడి కాళ్ళు ఖాళీ అంటే రాధ గుండెలో తన పాదాలు అర్పణం చేసేసాడు. అలాగా అది భక్తి, అది నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతన. అంత గొప్పగా మనం భగవంతుని హృదయంలో పెట్టుకోగలిగితే భక్తుడికి వచ్చే కష్టాలు భగవంతుడే తీసుకోడా. వచ్చిందా ఇప్పుడు? అవునా కదా? రాధాదేవి కష్టం వచ్చిందా? ఆ చేత భక్తుడు యొక్క ఏ ఇతిబాధ ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా సరే రానివ్వకుండా చక్రం కాసేవాడు భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటామంటే రుక్మిణీదేవిలాగా సత్యభామలాగా పూజిస్తాం, రాధాదేవిలాగా భగవంతుడు మనల్ని కాపాడాలని అనుకుంటూ ఉంటాం. ఎక్కడవుతుంది అది? అవునా కదా? మనం ఏంటంటే మనం పూజించేది, అర్చించేది, ఆరాధించేది తక్కువ, కానీ మనం కోరుకునేది భగవంతుడి నుంచి ఎక్కువ. అంచేత నిజమైన తాదాత్మ్యత చెందితేనే ఆ శక్తి మనకు వస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే నామము మాత్రమే మన జీవితాన్ని ఉద్ధరించగలదు. అది మాత్రమే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టగలదు. నామం ఉందనుకోండి, మన దగ్గరికి ఏదైనా వస్తుంది, మనకి ఏ కోరికైనా తీరుతుంది, ఏ దుఃఖమైనా పోతుంది, ఏ సమస్య అయినా భగవంతుడు కాచి కాపాడతాడంతే. భగవంతుడు కాపాడతాడా లేదా అంటే పరీక్షించి చూసుకోవచ్చు కావాలంటే. అలా ఉంటే అంత నిబద్ధతగా నువ్వు ఉంటే నేను కాపాడతాడా లేదా అనేది నువ్వు చూసుకోవచ్చు. అది ఏంటంటే అలాగే ఒక సమయంలో ఇలాంటి సత్సంగమే జరుగుతుంది. మనకలాగే శుభ్రంగా రోజు భజన చేస్తున్నారు, నామస్మరణ, రామనామస్మరణ, కృష్ణనామస్మరణ చేస్తున్నారు. చేస్తూ ఉంటే వీళ్ళందరూ అడుగుతున్నారు. మధ్యలో ఒకడు వచ్చాడు, ఒక నాస్తికుడు ఉంటారు కదా ఊళ్ళల్లో. మనం ఏదైనా మైకులు పెట్టుకుని పూజ చేస్తున్నాము, భజన చేస్తాడు, వెంటనే వచ్చేస్తాడు. హై మా గోల ఎక్కువైపోయింది, మీకు నిద్ర అంటట్లేదు, సినిమా చూడలేకపోతున్నాం అంటాడు. అలాంటి ఒకడు ఉన్నాడు దుర్మార్గుడు. వాడు వచ్చాడు, ఏడే మీకు బుద్ధి జ్ఞానం లేదా, రోజు పని పాట లేకుండా ఎదవ గోల మాకు ఇక్కడ, రోజు గోల భజన. మీరును ఆ భజన చేస్తే ఏమన్నా దేవుడు వచ్చి ఏమన్నా అన్నం పెడతాడా మీకు? వెళ్ళి మీ పనులు మీరు చేసుకోగా మమ్మల్ని చంపుతున్నారు మీరు అని తిట్టేట. చాలా బాగా చెప్పేవరా నాయన, నామానికి విలువ లేదనుకుంటున్నావు నువ్వు, నామానికి చాలా విలువ ఉంది అన్నట్టు. ఏ విలువ ఉందయ్యా? నామం చేస్తుండే నీకు అన్నం పెట్టుకొచ్చి పెడతాడా అన్నట్టు. ఖచ్చితంగా పెడతాడు అన్నట్టు. ఇది భజన చేసేవాడు ఎలా పెడతాడో నేను చూస్తాను, నాకు నిరూపించు. నిజమైతే నేను కూడా భక్తుని అయిపోతాను, నేను మీ భజనలోకి వస్తాను, నేను భజన చేస్తాను. ఎలాగన్నట్ట? ఎలాగంటే నువ్వు ఎలా కావాలంటే అలా అన్నట్ట. అయితే ఓ పని చేస్తాను, నేను నిజంగానే నామం చేస్తాను, అడవిలో పోతాను, అడవిలో తిండి ఉండదు కదా, నాకు తిండి పెట్టాలి, ఎలా పెడతాడో చూస్తాను అన్నట్ట. ఓ పని చేయితే నిజంగా నువ్వు ఎంతసేపు అయితే నామం చేస్తున్నావో అంతసేపు కూడా ఒక నాస్తికుల్లా కాకుండా నిజంగా భక్తుల్లాగా భగవంతుడు వచ్చి అన్నం పెట్టాలి అన్న భావనతో నామం చేయైతే అలాగే చెయ్యి. 2 రోజులు చెయ్యి. నీకు పెట్టకపోతే మేమే మానేస్తాం, మేము కూడా మీకులా నాస్తికులు అయిపోతాం, మేము పూజించాం, ఏ సత్సంగానికి వెళ్ళి భజన చెయ్యం, లేదా నువ్వు వచ్చేసి సత్సంగంలో జాయిన్ అవ్వాలి అని చెప్పాడు. సరే తప్పకుండానయ్యా. సరే నిజంగానే వెళ్ళాడు, అడవిలో పోయాడు వీడు. అడవిలో పోయి ఏం చేశాడంటే కింద ఉంటే ఎవడో కూడా చేదైనా పెడతాడేమో, ఎందుకైనా మంచిదని పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు బాగా పెద్ద దాని మీదకి ఎక్కేశాడు. ఎక్కేసి జాగ్రత్తగా అక్కడే కూర్చుని ఓం శ్రీరామ రామ రామ రేమతి రమే రామే మనోరమే సహస్రనామ దుతుల్యం రామనామ రామే రామ కృష్ణ కృష్ణ అంటూ మొత్తం మీద ఎంతసేపు ఎవడో వస్తాడు భోజనం పెడతాడు, ఎవడో వస్తాడు భోజనం పెడతాడు అని ఊహించుకుంటూ జపం చేయడం మొదలుపెట్టేట. విచిత్రం ఏంటో తెలుసా, అలా జపం చేసేసరికి కొంతమంది ఏం చేశారంటే కనుక అక్కడ ఒక దొంగలు కొంతమంది వస్తున్నారు. దారిలో వస్తుంటే కొంతమంది వచ్చేయండి ఒక మోటార్లు పట్టుకుని వచ్చి భోజనం చేయడానికి ఎక్కడ ఆగాలని చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు కనపడితే ఆయన కింద కూర్చుని ఆ మూటలన్నీ ఇప్పేసి బాటసార్లు భోజనం చేసేసి సరే ఇంకా ఆహారం మిగిలిపోతే కనుక ఈ లోపు ఏం జరిగిందంటే ఒక పెద్ద పులిలో ఒక పులి వచ్చి గాండ్రించింది. అమ్మ బాబాయ్ పులి వచ్చేసింది అని చెప్పేసి అన్నం మూటలు అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత రోజు ఏం జరిగిందంటే పొద్దున్నే కొంతమంది దొంగలు ఆ పక్కన ఊళ్ళో దొంగతనాలన్నీ చేసేసి డబ్బులు పంచుకుందామని చెప్పేసి చెట్టు కిందకు వచ్చారు. ఈ చెట్టు కిందకు వచ్చేసరికి వాళ్ళకి బాగా ఆకలేసేస్తుంది. ఆకలేసేస్తుంటే ఎవరు అమ్మాయి ఇక్కడ ఏదైనా ఆహారం ఉంటే బాగుంటారా బాబు, ఆకలేసేస్తుంది చూసేసరికి ఇక్కడ అన్నం మూటలు అవి కనపడ్డాయి.
అన్నమూట అవి కనపడితే భలే ఉందిరా బాబు సమయానికి భోజనం దొరికింది అని మూటలిప్పి తిన్నామని చూస్తుంటే ఒక అనుమానం వచ్చింది దొంగలకి. ఏమిటంటే ఒరే ఎక్కడ మనం భోజనం చేస్తామని అలా తెలుసు వీళ్ళకి. ఇక్కడ మనకు వచ్చి అన్నం ఎందుకు పెట్టారు అంటే మనం ఎవరో దొంగతనం చేయడం చూసారనమాట. చూసేసి మనం ఇక్కడ డబ్బులు పంచుకుంటామని అంచనా వేసి మనకి అన్నంలో విషం పెట్టేసి చంపేసి ఆ డబ్బులు పట్టుకుపోవడానికి ఎవడో పన్నాగం పన్నాడు. ఆయన చేత ఆడెవడో ఇక్కడే ఉండుంటాడు అని చుట్టుపక్కల చూస్తే ఎవడో కనపడలేదు. పైన చూస్తే చెట్టు మీద ఇది కనపడ్డాడు. ఒరే నువ్వు ఇలా కిందకి రారా, ఎవడోరా నువ్వు, మమ్మల్ని ఎప్పటి నుంచి గమనిస్తున్నావు, నువ్వు మేము దొంగతనం చేయడం నువ్వు చూసావా, ఇక్కడ నువ్వు మాకు అన్నం ఎందుకు పెట్టావు అంటే మేము తిని చచ్చిపోతే మా మూటలు పట్టుకుపోదామని పన్నాగం. నువ్వు తెలుసుకోలేమో తెంగరోళ్ళు అనుకున్నావు, మేము దొంగలనరా. అన్ని రకన్నా గొప్పవాడు ఎవడో తెలుసా, దొంగే. కారణం ఏంటి, అన్ని కళల కన్నా గొప్ప కళ ఏంటో తెలుసా మీకు ప్రపంచంలో, చోర కళ. ఇంచేత ఒక దొంగకి ఇన్ని కావాలో తెలుసా, సమయస్ఫూర్తి రావాలి, పరిగెట్టడం రావాలి, ఎవరన్నా వస్తే నటించడం రావాలి, దొంగతనం చాలా చాలా నేగ్గా చేయగలగాలి, ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాలి, ఎవరు పట్టుకోకుండా విపరీతంగా పరిగెట్టడం రావాలి, వచ్చినటువంటి డబ్బుని లెక్కెట్టడం రావాలి, దాన్ని ఎవరికీ తెలియకుండా దాచడం రావాలి, ఎవరికీ తెలియకుండా అమ్మడం రావాలి, అమ్మిన దాన్ని మళ్ళీ రహస్యంగా తినగలగాలి. ఇవన్నీ జరుగుతూ సమాజంలో చాలా తెలివిగా వ్యవహరించాలి, చాలా తెలివితేటలు కావాలి. చేత వాడు డబ్బు ఎక్కడ పెడతాడో తెలియాలి, ఏ రహస్యంలో దాస్తాడో తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే దొంగకి ఎంత తెలివైన వాడైతే దొంగ అవుతారు తెలుసా మీకు. తెంగరోడు వాడు దొంగ అవ్వలేడు, అయ్యాడంటే వెంటనే దొరికిపోతాడు. అదేదో సినిమాలో గంట వాయించాలంటే ఇలా కాదు ఇలా అన్నట్టుగా దొంగ అవ్వాలంటే చాలా తెలివితేటలు ఉండాలి. జగజ్జంత్రి అన్నీ పన్నిట్లు పండిపోతేనే దొంగ అవ్వగలదు తప్ప అందులో ఏ మాత్రం తేడా అవుతారో వెంటనే దొరికిపోతాడు వీడు, అవునా కదా. ఆరోగ్యంగా కూడా ఉండాలి, అన్నింటికన్నా ముఖ్యంగా పరిగెట్టాలి కదా. అని చేత మానసిక దృఢత్వం, ధైర్యం కావాలి వాడికి, ఎంతో ధైర్యం ఉండాలి, చాకచక్యం కావాలి. ఎవడ క్షణంగా పట్టుబడిపోయాడు అనుకోండి తప్పించుకోవడానికి సమయస్ఫూర్తి కావాలి. ఇన్ని ఉంటే కానీ దొంగ అవ్వలేడు. అని చేత ఒరే దొంగలో మేము ఎంత తెలివైన వాళ్ళం అనుకుంటున్నావు, మమ్మల్ని మోసం చేద్దాం అన్నాడు అమ్మాయి కూడా. కిందకి దిగి ఈ అన్నం తిని అన్నట్టు, ఏ అన్నట్టు ఇందులో నువ్వు విషం పెట్టావని మాకు అనుమానం ఉంది, నువ్వు తిని ముందర, నువ్వు అన్నం తింటే అందులో విషం లేకపోతే అప్పుడు మేము తింటాం అని బలవంతంగా వాడు నోట్లో కుక్కెట్ట. మేము తిన్నో అంటే నోట్లో కుక్కెట్ట. అంటే చూడండి, రామనామం చేస్తే దేవుడు అన్నం పెడతాడా అని అడిగిన నాస్తికుడికి పెడతాడు అని నిరూపించగలిగే శక్తి ఆ సత్సంగంలో ఉన్నటువంటి భక్తులకు ఉందంటే వాళ్ళకి దేవుడి మీద అంత నమ్మకం ఉంది. ఉందా లేదా? దేవుడి మీద అంత నమ్మకం మనకి లేకపోతే ఆ నాస్తికుడు మనం ఎక్కడ చెప్పగలం? అప్పుడు వాడు నిజమే ఇదంతా ఇలా జరగడం ఏంటి, వాడు వచ్చి నాకు అన్నం పెట్ట, ఇంత అడవిలో ఇంత చెట్టు మీద నేను తిన్నంటే వచ్చి నోట్లో అన్నం పెట్టాడంటే రామనామం ఎంత గొప్పది, భగవన్నామం ఎంత గొప్పది తెలుసుకోలేకపోయినాయా, బుద్ధి వచ్చింది అని అప్పుడు వాడు సత్సంగంలో జాయిన్ అయ్యి చక్కగా జీవితాంతం ఆ సత్సంగంలో సత్పురుషుడిగా తయారయ్యాట. అంటే ఎవరి జీవితంలోనైనా సరే ఏదో ఒక దెబ్బ తగలకుండా, ఏదో ఒక వ్యవస్థ లేకుండా మనం కూడా మారం. అంచేత ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామయ్యా అంటే భగవద్గీత గొప్పతనం, సత్సంగం గొప్పతనం, గురువు గొప్పతనం, నామం గొప్పతనం, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే మన జన్మ సార్థకత అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే మెట్లెక్కి పడిపోకుండా మెట్టు ఎక్కుతూ వెళ్ళడానికి ఈ గీతా సత్సంగం చాలా ముఖ్యం. అందులో మంచి సద్గురువు మీకు అందరికీ లభించారు. ఆయన వదలకుండా, ఆయన మిమ్మల్ని వదలకుండా, ఆయన నామాన్ని వదలకుండా ఆ నామాన్ని మీ చేత వదలనివ్వకుండా చేస్తూ ఆయన తరిస్తూ మిమ్మల్ని తరింపచేస్తూ మన గ్రామాన్ని తరింపచేసేటటువంటి వ్యవస్థ చక్కగా ఈ వ్యవస్థలో ఉంది. కాబట్టి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్పురుషులు లేకపోతే, సత్పురుషులు లేదా మీలాంటి సత్సంగ సభ్యులు లేకపోతే చాలా తొందరగా కలియుగం అంతమైపోతుంది. ఒక చిన్న ఉపమానం చెప్పుకుని మనం పూర్తిద్దాం. ఎందుకంటే భరతనాట్యం చేయడానికి చక్కగా సాధ్యమతలు అందరూ వచ్చారు కాబట్టి చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం మీకు సేపట్లో ఉండబోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయం చెప్పుకుని మనం పూర్తి చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి సత్పురుషులు, ఇలాంటి గురువులు, మీలాంటి సత్సంగ సభ్యులు లేకపోతేట పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పాపం ప్రక్షాళన అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే ఒక సమయంలో మహాపండితుడు ఒక అతను గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళేట. గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి గంగ ఎలా కనపడిందంటే పాపులందరూ స్నానం చేస్తుంటే పాపాన్ని కలుపుకుంటుంది. అంతేకాదు మలనాలు ఉంటాయి కదా, కాశీనగర్లో ఉండే మలనాలు, మలమూత్ర విసర్జన, ఆ డ్రైనేజ్ పైపులన్నీ కూడా గంగానదిలోకి వెళ్తున్నాయి. ఇదంతా చూశాడు.
గంగలో స్నానం చేద్దామని వచ్చాను. ఈ గంగలో పాపాత్ములందరూ పాపం చేసి పాపం మూట కట్టుకుంటోంది గంగ. అంతేకాదు దాంతోపాటుగా మనుషులకు మలినాలు కూడా కలుపుకుంటోంది. మనసుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు కూడా కలుపుకుంటుంది గంగ. ఇలాంటి గంగలో మునిగితే మనకి పాపం పోవడం ఏంటి, చిచ్చే ఈ గంగలో మునగడం వేస్ట్ అనుకున్నాడు పండితుడు. అనుకుని ఏం చేస్తున్నాడంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నట్ట. గంగాదేవి ఏంటి, ఇంత మహాపండితుడు వచ్చాడే, వీడి గంగలో స్నానం చేస్తాడని ఆవిడ ఎదురు చూస్తుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఆగి, యావయ్యా ఇంత దూరం వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు గంగలో స్నానం చేయకుండా అని అడిగిందిట. ఏమీ లేదమ్మా, ఇంత మలినాలు నువ్వు కలుపుకుంటున్నావు కదా, పాపాన్ని కలుపుకుంటున్నావు కదా, అంచేత ఈ పాపం మళ్ళీ నాకు అంటుతుంది, ఎందుకు వచ్చింది, అందుకు రాలేదు. మహానుభావా, నువ్వు అనుకున్నది అమాయకత్వం, ఈ పాపం నాకు అంటటం లేదు, ఇది హిమాలయాల నుంచి వస్తుంది గంగ. నాలో ఎవడైనా మునిగాడనుకో ఆ నీళ్లు వేరే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మలినాలన్నీ నా దగ్గర ఉంచుకోవట్లేదు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. అంచేత ఓ మహానుభావా, ఇది నేనేం అట్టే పెట్టుకోవడం లేదయ్యా, సముద్రుడికి ఇచ్చేస్తున్నాను పాపం అంతా, ఈ మలినాలన్నీ ఆయనకి ఇచ్చేస్తున్నాను అన్నట్ట. సరే సముద్రుడి దగ్గర వెళ్ళి అడుగుతాను, ఆయన ఈ పాపాన్ని ఏం చేస్తున్నాడు అడుగుతానని చెప్పి సముద్రుడి దగ్గర వెళ్ళాడు. ఏవయ్యా సముద్రుడా, ఈ పాపాలన్నీ నువ్వే చేసుకుంటున్నావు, మహాపాపిష్టివాడు అయిపోతున్నావు, నీలో మునిగిన వాళ్ళందరూ పాపం పట్టుకుంటుంది కదా అన్నట్ట. అమ్మాయి కూడా ఈ పాపాన్ని నేనేం పట్టుకోవటం లేదు, ఇది పట్టుకెళ్ళి సూర్యనారాయణమూర్తి పట్టుకుపోతున్నాను నా దగ్గర నుంచి, అయితే సూర్యనారాయణమూర్తికి ఇచ్చేస్తున్నాను అన్నట్ట. అంటే ఏంటి, సూర్యనారాయణమూర్తి ఆవిరి రూపంలో పట్టుకుపోతాడు సముద్ర జలంలో ఉండే నీళ్ళన్నీ కూడా. సరే ఇవన్నీ కూడా నా దగ్గర ఉండటం సూర్యనారాయణమూర్తికి ఇచ్చేస్తున్నాను అన్నట్ట. అప్పుడు సూర్యనారాయణమూర్తి పిలిచి, ఏమయ్యా నీ కోసం ప్రార్థన చేస్తే, నీ పూజ చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటావు, నువ్వు మహాపాపాలన్నీ పట్టుకుంటున్నావు, నువ్వు పుణ్యాన్ని మాకేమిస్తావయ్యా అని అడిగట. అడిగితే ఏమయ్యా ఈ పాపాన్ని నేనేం అట్టి పెట్టుకోవడం లేదు, మళ్ళీ తిరిగి నేను మబ్బుల రూపంలో మేఘాలకు ఇచ్చేస్తున్నాను అన్నట్ట. మేఘాలు పిలిచి ఏమయ్యా ఈ పాపాలన్నీ పట్టుకుని మీరేం చేసుకుంటున్నారు అన్నట్ట. మేమేం పట్టుకుని తట్టుకోలేకపోతున్నాం బాబు ఈ పాపాలన్నీ కూడా, ఇవన్నీ పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద కురిపించేస్తున్నాం, మాకెందుకు ఈ పాపాలు అన్నట్ట. హిమాలయ పర్వతాల దగ్గరికి ఏమయ్యా ఈ పాపాలన్నీ మీకెందుకు అన్నట్ట. ఈ పాపాలు మేమేం పట్టుకోవట్లేదమ్మా, ఈ పాపాలన్నీ శుభ్రంగా కరగబెట్టేసి మళ్ళీ గంగలో కలిపేస్తుంది, ఈ పాపం అంతా గంగలో వెళ్ళిపోతుంది అన్నట్ట. అంటే అప్పుడు గంగ దగ్గరికి వచ్చి, అవును కదా మరి ఈ పాపాలన్నీ తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాయి కదా అందరి గంగ, అందునే కదయ్యా నీకోసం పరిగెట్టుకుంటూ వచ్చాను నేను. ఇది నీలాంటి సత్పురుషుడు, తపస్సు చేసిన వాడు, పండితుడు, ఉత్తముడు, సత్సంగ సభ్యుడు ఎవడైనా వస్తే వాడు ములిగితే అప్పుడు నాకు ఈ పాపాలు నన్ను వదులుతున్నాయి, అంతే తప్ప లేకపోతే ఈ పాపం ఇలా తిరుగుతూనే ఉంటుంది చక్రం కింద. అంచేత నీలాంటి సత్పురుషుడు వచ్చి స్నానం చేయకుండా పోతే ఈ పాపం ఎక్కడికి పోతుందయ్యా. అంచేత సత్సంగ సభ్యులు, సత్పురుషులు, పండితులు రావాలని కోరుకుంటాను, నువ్వు స్నానం చేయవయ్యా అని కోరుకుంటే. అంటే ఇప్పుడు వృత్తాంతం ఎందుకు చెప్పుకున్నామంటే, మీలాంటి సత్పురుషులు ఉండబట్టే, సత్సంగ సభ్యులు ఉండబట్టే, ఇలాంటి పండితులు గురువులు ఉండబట్టే ఈ లోకంలో జరిగేటటువంటి ఉపద్రవాలన్నీ తగ్గుతున్నాయి, పాపం ప్రక్షాళన అవుతుంది, దేశం సస్యశ్యామలం అవుతుంది, పంటలు పండుతున్నాయి, ఇంకా మనకి తినడానికి తిండి ఉంటుంది. అంచేత ఖచ్చితంగా ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి సత్కార్యక్రమాలు మనందరం చేయాలి, చేయించాలి, ప్రోత్సహించాలి, పాల్గొనాలి, సహకరించాలి. అర్థమైందా? అంచేత భగవతానుగ్రహం చేత చాలా మంచి విషయాలని చెప్పుకున్నాం. ఇలాంటి గీతాపారాయణ ఎప్పుడు దిగ్విజయంగా సాగుతూ ఉండాలి. అనేక మంది శిష్యుల్ని గురువుగారు తయారు చేశారు, ఆ శిష్యులు మళ్ళీ శిష్యులను తయారు చేసే పరిస్థితి వచ్చింది. అంచేత ఈ పరంపర ఇలా కొనసాగి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది గీతా మార్గంలోకి రావాలి అని, తద్వారా మన గ్రామానికి కూడా ఇవన్నీ రావాలి అని సత్పురుషులందరూ తయారవ్వాలి మనస్ఫూర్తిగా కృష్ణ పరమాత్మని ఆశిస్తూ, అలాగే మీ గురువు గారు కూడా ఆ కృష్ణ పరమాత్మ ఇంకా చక్కని ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన చేత చేయించుకోవాలి అని కృష్ణ పరమాత్మను కూడా కోరుకుంటూ, భక్తులందరూ కూడా మళ్ళీ వచ్చేటటువంటి సంవత్సరం మళ్ళీ మంచి మంచి విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, కాలాతీతమైంది కాబట్టి అందరూ కూడా చక్కగా సత్కార్యక్రమం పాల్గొనండి. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.